జక్కరాగరావు గారు వెలుపుల లక్ష్మణరావుతో పాటు ఇక్కడ వీరందరితో ఇక్కడ లక్ష్మణరావు గారి సారథ్యంలో మన బ్రహ్మర్షి అందరూ ధ్యానంలో కూర్చోండి. పిరమిడ్ ప్రారంభోత్సవం అంటే శక్తి స్థాపన. ఆఖరి 10 సెకండ్లు మాత్రమే. అద్భుతమైన శక్తితో నిండిపోయి ఉన్నాం. 5 4 3 2 1 0. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళు తెరవండి. నెమ్మదిగా మీ చేతులు చూస్తూ మీ కళ్ళు తెరవండి. ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేద్దాం. ఒకసారి మన గణేష్ బృందానికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన మన పామరు నియోజకవర్గ శాసనసభ్యులు మన వర్ల కుమార్ రాజా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆత్మీయంగా ఆహ్వానిద్దాము. ఒకసారి ఆయన్ని ఆత్మీయంగా హర్షధ్వానాలు తెలియజేసుకుంటూ ఆయన్ని స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాము. అలాగే 111 సంవత్సరాల హిమాలయ యోగి సంత్ సదానంద గిరి గారు మనం స్టేజ్ మీదకి ఆహ్వానించుకుందాం. 112 సకల వేదాలు అవపోసన బట్టి 14 భాషల్లో అనర్గళంగా మాట్లాడుతూ ఆ 14 భాషలకు సంబంధించిన ఆ రాష్ట్రాల యొక్క పరిజ్ఞానం పరిపూర్ణంగా ఉన్న మహానుభావుడు ఆయన కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మన బ్రహ్మర్షి జక్కరాగరావు గారు స్టేజ్ మీదకి రావాలి. బ్రహ్మర్షి జక్కరాగరావు గారు, అలాగే పిరమిడ్ విశ్వకర్మ వెలగపూడి లక్ష్మణరావు గారు కూడా స్టేజ్ మీదకి రావాలి. మై డియర్ ఫ్రెండ్స్, పత్రి సార్ అన్నారు, తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, చేస్తే ధ్యానమే చేయాలి, కడితే పిరమిడ్లే కట్టాలి. ఈ పిరమిడ్స్ డివైడర్స్ వద్ద కట్టిన తర్వాత అక్కడ ఆ డివైడర్స్ వద్ద ఎక్కడైతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో ఆ యాక్సిడెంట్ జరగడం 100% నుండి 1%కి తగ్గి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది రీసెంట్గా. అలాగే జైళ్ళల్లో ఇంకా ఎన్నో ప్రాంతాల్లో ఈ పిరమిడ్స్ కట్టడం వల్ల అక్కడ ఉన్న వ్యక్తులు క్రూర స్వభావాన్ని తగ్గించుకొని శాంత స్వభావంతో ఆరోగ్యమయంగా ఆనందమయంగా జీవించడం జరిగింది. మనం ఒక ఇల్లు కడితే నీడనిస్తుంది, పిరమిడ్ కడితే శక్తి క్షేత్రాన్ని ఇస్తుంది. ఎక్కడైతే పిరమిడ్లు ఉంటాయో ఆ పిరమిడ్ వాడుతూ పిల్లలు చదవడం ద్వారా ఫోకస్ పెరిగి వారి యొక్క ఎడ్యుకేషన్లో ఉన్న రిపోర్ట్స్ కూడా డెవలప్ అవడం జరిగింది. మరి అటువంటి మహోన్నతమైన పిరమిడ్ రష్యన్ సైంటిస్ట్స్ రీసెర్చ్లో ఏం తేలిందంటే అక్కడ 77 అడుగులు పిరమిడ్ కట్టడం ద్వారా ఓజోన్ లేయర్లో ఉన్న హోల్స్ కూడా క్లియర్ అయిపోయాయి. ఓజోన్ లేయర్ ఉంది, ఈ భూమి మీదకి నీలలోహిత కిరణాలు పడకుండా ఈ భూమి మీద ప్రకృతి సజీవం ఉండేట్లు చేస్తుంది. ఆ పిరమిడ్ అక్కడ కట్టడం ద్వారా మనకు తెలుసు రష్యన్స్ అంటేనే నాస్తికులు, వాళ్ళు ప్రూఫ్ లేనిదే ఏది నమ్మరు. అటువంటి వ్యక్తి అక్కడ రీసెర్చ్లో పిరమిడ్ కట్టి ఓజోన్ లేయర్లో ఉన్న హోల్స్ క్లోజ్ అవ్వడము, అలాగే దాని ద్వారా ఏదైనా పదార్థంలో విషపూరితమైన పదార్థం పెట్టినా కానీ దానిలో విషతత్వం తగ్గిపోవడము, అలాగే కుళ్ళిపోయిన టమాటా దాంట్లో పెడితే
ఆ కుళ్ళిపోయిన ఆ చెడు తత్వం అంతా పోయి ఆ టమాటా 5 months ఉంది. ఇటువంటి ఎన్నో రీసెర్చెస్ చేశారు. అలాగే మన వెలగపూడి లక్ష్మణరావు గారు, పిరమిడ్ విశ్వకర్మ సార్, ఆయన సుమారుగా 6,000 మందితో ఒకటేసారి ధ్యానం చేసే పిరమిడ్ ఒకటి, 8,000 మంది ఒకటేసారి ధ్యానం చేసే పిరమిడ్ ఒకటి. ఆ పిరమిడ్స్ మీద ఎంతో రీసెర్చ్ చేసి ఎయిమ్స్ డాక్టర్స్ తో ఎన్నో వేల మందితో, అలాగే ఇస్రో డాక్టర్స్తో వీటి మీద రీసెర్చ్ చేయించి గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్నో అప్రూవల్ తీసుకున్నారు. అటువంటి అద్భుతమైన పిరమిడ్ మన పంచాయతీ కార్యాలయం మీద మన శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారి ద్వారా ప్రారంభోత్సవం జరుపుకోవడం మన భాగ్యం. ఆయన ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. మనం ప్రపంచంలో వింటుంటాం, నాగరికులు ఎదిగిన వ్యక్తి అంటే తన సహచర మనిషిని, సహచర జీవిని ఎలా ట్రీట్ చేస్తారో దాన్ని బట్టి అంత నాగరికతగా, అంత పెద్ద మనిషిగా ఎదిగినట్టు చూస్తాం. మనం కుమార్ రాజా గారిని దగ్గరగా చూస్తున్నాము. ఎన్ని టెన్షన్స్లో ఉన్నా కానీ, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ, ఎక్కడ వెళ్తున్నా కానీ అద్భుతంగా అనర్గళంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరిని చిరునవ్వుతో దగ్గరకు తీసుకొని మాట్లాడే ఇటువంటి మహానాయకులు మనతో ఉండడం మన భాగ్యం. ఆయన ఒకసారి గట్టి క్లాస్ కొడదాం. నేను చూశాను ఆయన ధ్యానం గురించి, పిరమిడ్ గురించి ఆయన మాట్లాడుతుంటే మేము మురిసిపోయాం. ఇటువంటి నాయకులు కదా మనకు కావాల్సింది అని. మరి అటువంటి మహానుభావుడి చేత ఈ పంచాయతీ కార్యాలయం మీద ఈ పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకోవడం మన మహాభాగ్యం. మరొకసారి ఆయన ఒకసారి గట్టి క్లాస్ కొడుతూ మరి ఆయన మాటలు విందాము. మరి ఆయన షెడ్యూల్ ఎలా ఉందో తెలియదు కదా. సార్ గట్టిగా చెప్పలు కొడదాం మాస్టర్స్. ఈరోజు ఈ బొడ్డపాడు గ్రామానికి చాలా గొప్ప సుదినం. యుగాది పర్వదినాన ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. ఇవాళ మానవ ప్రపంచం అంతా కూడాను చాలా కక్షలతో, కార్పణ్యాలతో యుద్ధాల వైపు వెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఈరోజు ప్రతి మనిషి కూడాను ఈ భూమండలం పైన ధ్యానం ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే మనసు కకావికలంగా ఉంది ప్రతి మనిషి యొక్క మనసు. ఆ మనసు ఏకీకృతం చేసేది ధ్యానం ఒక్కటే. యుగాలుగా మహనీయులు మనకు అందిస్తూ వచ్చారు. ఈరోజు ఎంత గొప్ప సాహసం అంటే ఈరోజు ఈ కార్యాలయం, పంచాయతీ కార్యాలయం పైన పిరమిడ్ కట్టడం అనేది మరి వారికి ఎంతో సంస్కారం ఉంది. ఎందుకంటే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాపడుతున్నారు కృష్ణుడు భగవద్గీతలో. ధ్యానము అనే అంశం తెలియాలంటేనే కొన్ని వందల జన్మల పరిణామం పడుతుందట. అలాంటిది అది తెలుసుకొని అందరికీ ప్రచారం చేసే చక్కటి అవకాశాన్ని ఈరోజు ఎంతోమంది యోగులు మరి అవతరిస్తూ అందులో ఒక మహా అద్భుతం బ్రహ్మర్షి పత్రి మహారాజ్ మరి అందరికీ అందించడం, అది వాళ్ళ దృష్టిలోకి వెళ్ళటం, వారి ఈ అవకాశాన్ని మనకి ఇవ్వడం, మన శంకర్రావు గారి ద్వారా ఇక్కడ పిరమిడ్ రావడం, ఈరోజు అతిరథులు, యోగులు, మహనీయులు అందరూ ఈ ఊరు గ్రామానికి రావటం. మరి ఇక్కడ మనం చూస్తున్నాం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటే హృదయం స్వచ్ఛతగా ఉంటేనే స్వచ్ఛాంధ్ర వస్తుంది. మన ఊరు బాగుంటేనే మన ఆంధ్ర రాష్ట్రంతో బాగుంటుంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని శంకర్రావు గారు నడిపించగా కోరుచున్నాం. ఒక్క నిమిషం. కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నా రాజకీయ గురుగారు వేరంక వెంకట గురుమూర్తి గారిని సగౌరవంగా సభా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పలు కొడదాం. నేను ఈ స్థాయిలో ఉన్నా అంటే మా గురుమూర్తి అనే పని. ముందుగా ఎమ్మెల్యే గారికి చాలా అర్జెంట్ పనులు ఉన్నాయి కాబట్టి దాదాపు చాలా షెడ్యూల్ ఉంది. మన మీద గౌరవంతో అభిమానంతో వచ్చారు కాబట్టి ముందుగా ఎమ్మెల్యే గారికి సన్మానం, తర్వాత సార్ మాట్లాడి ఆయన వేరే ప్రోగ్రామ్కి వెళ్తారు కాబట్టి తర్వాత మన సభా కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. దయచేసి అందరూ ఉండాలి. ఇక్కడ పెద్దల చేతుల మీదుగా మన శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా గారికి సన్మానించుకుంటున్నాము. ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేసుకుందాము. గట్టిగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ వర్ల కుమార్ రాజా గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి అందరి ప్రియతమ నాయకుడు, మరి ఆయన సార్ గురించి 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎమ్మెల్యే గారితో పాటు ఎలక్షన్ అంతా ఆయనతో పాటు డోర్ టు డోర్ నేను కూడా ఆయన గెలుపులో నాకు కూడా భాగస్వామ్యం కలగడం చాలా అదృష్టం. ఆ సందర్భంగా ఎమ్మెల్యే గారికి నేను ధ్యానం గురించి చెప్తే ఆయన జీసస్ క్రైస్ట్ ఫాలోవరు. ధ్యానం యొక్క గొప్పతనం తెలుసుకుని అంతకుముందు ఏం జరిగిందంటే జమ్మిగొల్లేపల్లి పిరమిడ్కి వెళ్ళాం. మా రాజకుమారి మేడం గారు పిరమిడ్ పార్టీ తరఫున మీకు సపోర్ట్ చేస్తాం సార్, మీరు ధ్యానం చేయాలి, శాకాహారం చేయాలని ఒక కండిషన్ పెట్టాం ఎమ్మెల్యే గారికి. ఖచ్చితంగా నేను ధ్యానం చేస్తాను, శాకాహారం ఉంటానని చెప్పేసి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చి జమ్మిగొల్లేపల్లి పిరమిడ్కి వచ్చి మన ధ్యాన బంధువులతో మాట్లాడి
పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున సార్ సపోర్ట్ చేశాం. ఆ రోజు శాఖాహారిగా ఉన్నారు. తర్వాత చక్కగా రోజు ధ్యానం చేశారు. మరి గతంలో 30,000తో గెలిచిన ఎమ్మెల్యేని ఓడగొట్టి మళ్ళీ 30,000 మెజార్టీతో గెలవడంలో అత్యంత కీలకమైన పాత్ర మన ధ్యానం పోషించింది మిత్రులారా. ఆ శాఖాహార శక్తి, ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం, ఆ ధ్యాన యొక్క ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గారు చాలా అద్భుతమైన విజయాన్ని సాధించడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఏర్పాటు చేయడంలో రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా ఒక గ్రామ పంచాయతీ కార్యాలయం మీద, సచివాలయం మీద పిరమిడ్ ధ్యాన కేంద్రం అనేది ఏర్పాటు చేయటం మా ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోనే మేము ఆ అద్భుతమైన ధ్యాన కేంద్రాన్ని కట్టించామని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, పాడి పంటలతో ఉండాలి, చక్కగా పశువులతో లేకపోతే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ మానసిక ప్రశాంతతో కులాల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా దైవభావంతో ఉండి అందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యం ఉండాలి. దీని యొక్క శక్తి గ్రామం మొత్తం 3 కిలోమీటర్ల పరిధిలో వ్యాపిస్తుంది. దీని యొక్క శక్తి ఇప్పుడు తెలియకపోవచ్చు గ్రామ ప్రజలకి, రేపు భవిష్యత్తులో అర్థమవుతుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశం కల్పించిన ప్రీతమ శాసకులు వర్ల కుమారాజు గారు గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు యోగాంధ్ర అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు బొట్టబడిగా అవకాశం కల్పించిన ధ్యాన కేంద్రానికి ఆయనకి చేతులెత్తి మొక్కుతూ మరి సార్ను మాట్లాడాల్సి కోరుకున్నాం. అందరికీ ముందుగా తెలుగునామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. సరిగ్గా ఇదే సమయానికి మరి ఆంజనేయ స్వామి ఉండ్రపూడి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని అక్కడ కార్యక్రమం, క్యాలెండర్ లాంచింగ్ కార్యక్రమం ఇదే సమయానికి ఉంది. సో కారు సెంటర్లోకి రాగానే ముందు ఇక్కడికి రావాలా అక్కడికి రావాలా అంటే ఇందాక అన్నారు కదా, పాజిటివ్ ఎనర్జీ ముందుగా ఇక్కడికే నన్ను ఆకర్షించింది అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఆకర్షించిన తర్వాత కమిట్మెంట్ 15 గంట 20 నిమిషాలు, ఇప్పటికే 45 నిమిషాలు గడిచింది. ఇక్కడే ఉండాలని కూడా ఉంది. ఒక గంట సేపు కూడా ఇక్కడే ఆధ్యాత్మికంగా ధ్యానం చేసి ఇక్కడే ఉండాలని. కానీ అన్ని కార్యక్రమాలకి సమాంతరంగా సమయం ఇవ్వాలి కాబట్టి ఒక 10 నిమిషాలు ఇక్కడి నుంచి బయలుదేరతారు, అక్కడికి చేరేసరికి అరగంట. సో ముందుగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని చక్కగా విజయవంతం చేయడానికి విచ్చేసిన పెద్దవారు, వేదికపై ఉన్న అతిరథ మహారాజులు, మరి ముఖ్యంగా సదానంద శివ మహారాజు గారు 112 సంవత్సరాలు నాకంటే చలాకీగా పైకి మెట్లు ఎక్కుతున్నాడు. నాకంటే ముందు చలాకీగా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కితే ఇంక అయిపోయిందా అనుకున్నా. 2వ ఫ్లోర్ ఎక్కిన తర్వాత ఎట్లా అంటే ఒక బహుమానం పెట్టి ఇంట్లో సర్ప్రైజ్ ఇచ్చినప్పుడు 3-4 పెట్టెలో పెట్టిస్తాం. ఫస్ట్ పెట్టు తీయగానే 2వ పెట్టు ఉంటుంది, ఆ బాక్స్ తీయగానే ఇంకోటి ఉంటుంది, ఆ తర్వాత ఇంకా మనకు ఆతృత పెరిగిపోతుంది దాంట్లో ఏముందా అని. అలాగే ఫస్ట్ ఫ్లోర్ ఎక్కించాడు మన శంకర్ గారు. ఇంకా ఎక్కడంటే ఇక్కడేనా అని చూస్తే కాదు, ఇంకా పైన అన్నాడు. 2వ ఫ్లోర్ ఎక్కా. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పెట్టెగోడ ఎక్కి పైకి పట్టుకున్న తర్వాత అటకెక్కితే అక్కడ ఉంది పిరమిడ్. ఆ రకంగా అక్కడ ఉంది బహుమానం, పాజిటివ్ ఎనర్జీ వచ్చే ఒక బహుమానం వచ్చే ప్రదేశం అది. ఎలా అయితే కరెంట్ ఉత్పత్తికి మనం థర్మల్ పవర్ స్టేషన్ చూస్తాం, అదేవిధంగా హైడల్ పవర్ స్టేషన్ చూస్తాం, సోలార్ ఎనర్జీ ఇవన్నీ చూస్తున్నాం. మరి అదే రకంగా పాజిటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేసేదే ఈ పిరమిడ్ కేంద్రం, ధ్యాన మందిరం అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ఇందాక వారు చెప్తుంటే మొదట ఎవరు విన్నా నాతో సహా ఏదో మాటల్లే, ఇవన్నీ ఆచరణకు అయ్యే కాదు, ఇవన్నీ కూడా జరిగే కాదు అనిపిస్తుంది. కానీ మనకు తెలియకుండా మనం వెళ్ళి ఆ మందిరంలో కూర్చొని ఆధ్యాత్మికంగా మనం నమ్మిన దేవుడు, అదేవిధంగా అన్ని మతాల సమ్మేళనం, ఏ మతానికి సంబంధించింది కాదు ఇది. అటు యేసుప్రభు కానీ, అటు వెంకటేశ్వర స్వామి కానీ, అదేవిధంగా అల్లా కానీ ఏ దేవుళ్ళకి సంబంధించింది కాదు. అన్ని మతాల సమ్మేళనాన్ని ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ, నీ ఆరోగ్యాన్ని కాపాడేదే ఈ ధ్యాన మందిరం. ఈ శ్వాస మీద ధ్యాస పెట్టుకొని నువ్వు జాగ్రత్తగా ముందుకెళితే 112, 125 సంవత్సరాల వరకు కూడా ముందుకు సాగగలవని చెప్పడానికి 111, 125, 150 కూడా కొడతారు. నాట్అవుట్ బ్యాట్స్మెన్గా ఆయన ఉంటారని ఆయన స్పీడ్ చూసే నాకు అర్థమైంది. దీనన్నిటికీ కారణం ఆ పాజిటివ్ ఎనర్జీ. ఒక సంకల్పం మనిషికి ఉంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు చూసారా. నీ ఆశయం, ధ్యేయం, ఆలోచన, సంకల్పం మహోన్నతమైనది, నలుగురికి ఉపయోగపడేది, నలుగురికి మంచి చేసేది అయితే ఎన్ని కష్టాలైనా ఎన్ని ఒడిదుడుకులైనా ఎదుర్కొని
ఖచ్చితంగా విజయం వైపు నీ అడుగులు పడే విధంగా నీ ఆత్మ నీ ఆలోచన నిన్ను నడిపిస్తుంది. కారణం ఈ పాజిటివ్ ఎనర్జీ అని కూడా మీకు తెలియజేస్తుంది. ఈరోజు ఈ పామర నియోజకవర్గం ఒక ఉదాహరణ. ఒంటరిగా మొదలైన నా ప్రయాణం, రాజకీయ ప్రయాణం. నేను విజయవాడలో మా ఇంటి పక్కన ఉన్న ఆ కుర్రోడు నా పిఏ డ్రైవర్, ఈ నియోజకవర్గంలో ఒక కుర్రోడు పెట్టుకుని అంతే రాజకీయం మొదలైంది. అవతలవాడు వికటాహాసపు నవ్వులు నవ్వాడు. ఇదిగో ఈ ముగ్గురు, ఈ ఒక్కడు ఏం చేస్తాడు, ఇతనికి కారు ఆయిల్ కట్టుకోవడానికి డబ్బులు కూడా ఉండవేమో, ఇతని దగ్గర ఏమీ లేదు అనుకున్నాడు. కానీ పాజిటివ్ ఎనర్జీ ఉంది, ప్రజా బలం ఉంది, శ్వాస మీదే ధ్యాసతో ఒక నమ్మకం ఉంది, చేయగలననే సంకల్పం ఉంది. ప్రజాసేవలో ముందడిగేసా, ప్రజాసేవకుడిగా ప్రజలు నన్ను ఆశీర్వదించారు. అంత గొప్పది పాజిటివ్ ఎనర్జీ. అయితే ఇందాక ఆయన అన్నారు శాకాహారిగా మారే ఒక ఒప్పందం. ఆ రోజు గొల్లేపల్లిలో మహిళలందరూ కూడా నా దగ్గర మాట తీసుకున్నారు. పూర్తి శాకాహారిగా మారలేదు, కానీ సెమీ శాకాహారిగా మారానని తెలియజేస్తారు. పూర్తిగా అవ్వాలని ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి ఎక్కడో చాట ఒత్తిడి, నువ్వు తింటావా లేకపోతే మేము తినం, నువ్వు తింటేనే నీతో మాట్లాడతాం. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాల్లో తప్పక ఒప్పక చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సో దాంట్లో భాగంగా అటు పూర్తిగా చెప్పలేను, కానీ సెమీ శాకాహారిగా ఉన్నాను, మారడానికి ప్రయత్నం చేస్తానని మాత్రం చెప్తాను. మరొకసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా 100% శాకాహారిగా ఉంటున్నాను అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చుకుంటానని కూడా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ధ్యాన మందిరాన్ని నా చేతుల మీదుగా మరి నూతన సంవత్సరం నూతన సంవత్సరం ఉగాది పండుగ పర్వదినాన ప్రారంభించుకోవటం అనేది ఒక గొప్ప పాజిటివ్ ఎనర్జీ. దేవుని యొక్క ఆశీస్సు, ఆయన యొక్క దీవెనలు ఉన్నాయి. మంచి సంకల్పంతో ఎలా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు యోగా అదే రకంగా ఈ రకంగా ధ్యానానికి సంబంధించి ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్రటేరియట్లో కూడా ఇలాంటి హాల్స్ని ప్రేయర్ హాల్స్ లాగా, మెడిటేషన్ హాల్స్ లాగా పెట్టారో, మరి సచివాలయ వ్యవస్థలో కూడా పైన హాల్లో సొంత ఖర్చులతో గ్రామస్తులు అందరూ కలిసి తలో చేసి 4 లక్షల వ్యయంతో మరి ఇంత మంచి కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలాగా పూనుకున్న మూడే శంకర్ గారికి, మరి గ్రామ ప్రెసిడెంట్ అయ్యి గ్రామ ప్రజల్లో ప్రతి ఒక్కరి మనసులో మంచి సేవకుడు, మనవాడు, మనశంకర్, మూడొస్తే ఏ పని ఆగదు, ఆ మూడు వచ్చిందంటే అవతలవాడికి మూడిందే పని, ఖచ్చితంగా మంచి మూడుతో పని చేస్తాడు అనే విధంగా మూడే శంకర్ గారు బ్రహ్మాండంగా మరి ఈరోజు ఒకే రోజున 2 ధ్యాన మందిరాలు ప్రారంభం చేసుకోవటం. మరి అదేవిధంగా ఇంతమంది పెద్దలందరూ కూడా మరి వీళ్ళందరి పేర్లు కూడా ఒకరికి చెప్పి ఇంకోరికి చెప్పకపోతే బాగోదు. అందరూ కూడా మరి ముఖ్యంగా సభాధ్యక్ష వహించిన పెద్దలు మరి వీటన్నిటికీ కర్మ క్రియగా కీలకంగా వ్యవహరించి ఆయన వాయిస్ ఇంటేనే వెళ్ళిపోయే వాళ్ళు కూడా, అటుగా వెళ్ళిపోతున్న పశువులు కూడా వెనక్కి తిరిగి ఒక నిమిషం ఆలోచిస్తాయి ఏదో మంచి వాయిస్ వినపడుతుందని. అంత చక్కటి స్వరం ఉన్న అధ్యక్షులైన మరి శివరామకృష్ణ గారు, అదేవిధంగా పత్రిజీ గారి ఆశీస్సులతో ఇంత చక్కగా ఈ యొక్క వ్యవస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ఏది ఆశించి కాదు, లాభాపేక్ష లేదు. ఈరోజు మాట్లాడదామన్నా నాకేంటి ఉపయోగం అనుకుంటారు, ఒక సలహా చెప్పాలన్నా మనకెందుకులే అనుకుంటారు. దీని ద్వారా ఈ కార్యక్రమం చేయటం ద్వారా వీళ్ళకేంటి లాభం, పర్సనల్గా వాళ్ళ పనులు చేసుకోవచ్చుగా. కానీ ఎందుకని ఇతరులకు చెప్తున్నారు, ఎందుకని అందరినీ దీనివైపు ఒకసారి ఆలోచన చేయమంటున్నారో ఒక్కసారి అందరూ కూడా దీని మీద ధ్యాస పెట్టాలి. పోలీసు వారు కూడా ఇందాక ఒక వీడియో చూపిస్తున్నారు, ఒక ఏసీపీ గారు చెప్తున్నారు, ఈ పిరమిడ్ సెంటర్ డివైడర్ల దగ్గర ఈ పిరమిడ్ ఆహకారంతో అక్కడ ఒక తీసుకొచ్చి అక్కడ సెట్ చేస్తే ఆ పాజిటివ్ ఎనర్జీస్తో అక్కడ యాక్సిడెంట్స్ 2%కి తగ్గిపోయాయి. కడపలో పోలీసు వారే ఒక పిరమిడ్ కూడా నిర్మించుకున్నారు. ఏమీ లేదు, ఇందాక నేను వెళ్ళి పిరమిడ్లో కూర్చున్న 30 సెకండ్లకే నాకు కళ్ళు తెరిచి ఎక్కడికి వెళ్ళాలి కదా, ఇంకో ఆలోచన ఉంది కదా, చాలా కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఫోన్ వైబ్రేషన్లో అది రింగ్ అవుతూనే ఉంది, వాచ్లో రింగ్ అవుతూనే ఉంది. ఇలా 36వ సెకండ్కి మళ్ళీ వెంటనే కళ్ళు తెరిచాను. మరి మళ్ళీ కాసేపు మంచి అవకాశం వచ్చింది ధ్యానం చేసుకో అంటే మళ్ళీ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతే ఒక 3 నిమిషాల తర్వాత వీళ్ళ మాటల్లో మళ్ళీ కళ్ళు తెరుచు చూసిన తర్వాత ఒక రిలాక్సేషన్, మళ్ళీ ఒక రీజనరేషన్, రెజ్యువనేషన్, బాడీ నుంచి మళ్ళీ ఒక ఎనర్జీ రీబూట్ అయినట్టుగా హ్యాంగ్ అయిపోయిన కంప్యూటర్, హ్యాంగ్ అయిపోయిన ల్యాప్టాప్, హ్యాంగ్ అయిపోయిన మొబైల్ ఫోన్ని రీసెట్ చేసి రిఫ్రెష్ చేసి
డేటా అంతా కూడా బయటికి తీసేసి మళ్ళీ ప్రశాంతంగా సంతోషంగా నీ ఫోన్ వాడతావు చూసావా, ఫోన్ భలే స్పీడ్గా జామ్గా ఉందరా అంటావు చూసావా, అదే రకంగా నీ మనసు కూడా నీ ఆలోచన కూడా పాజిటివ్ ఎనర్జీతో సంతోషంగా ఆనందదాయకంగా నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఉపయోగపడేదే ఈ ధ్యాన మందిరం, ఈ యొక్క వ్యవస్థ, ఈ శ్వాస మీదే ధ్యాస. తద్వారా నీ మానసిక ఉల్లాసం అదేవిధంగా సంతోషాన్ని నీకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని ఈరోజు ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించుకోవటం, ఇంతమంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం, మరి చాలా కమిట్మెంట్గా వీరందరూ చేస్తున్నారు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆయురారోగ్యాలతో 100 ఏళ్ళు దాటి ఇంకా సంవత్సరాలు ముందుకు తీసుకెళ్తున్నారు. ఉదాహరణ ఇక్కడే ఉంది. ఇందాక పెద్ద ఆయన చెప్తున్నారు, ఒక టమాటాని అలాగే పెట్టి దానిపైన చిన్న పిరమిడ్ క్యాప్ పెట్టి దానికి గాలి వెళ్ళే స్పేస్ ఇచ్చి 4 రోజుల తర్వాత చూస్తే ఆ టమాటా అలాగే 3 నెలలు ఉంచినా కానీ ఆ టమాటా అలాగే కుళ్ళిపోకుండా ఇంకా ఫ్రెష్గా ఉంటుందంట. పాజిటివ్ ఎనర్జీకి ఉన్న శక్తి ఏంటో చిన్న ఉదాహరణ. సో అందరూ కూడా ఖర్చు లేనిది, నీ జీవితాన్ని బాగు చేసేది, నీకు ప్రశాంతతనిచ్చేది. సో ఖచ్చితంగా మీరు నమ్ముకున్న దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ ధ్యానంలో ఆ దేవుణ్ణి ఇంకా మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ మీరు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా మీ అందరివాడిగా, మీలో ఒక్కడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ సోదరుడిగా, మీకు సేవ చేసే మీ సేవకుడిగా, మీ స్థానిక శాసనసభ్యుడిగా, మీరు మెచ్చే మీ ఎమ్మెల్యేగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా, నియోజకవర్గంలో పనిచేసే పెద్ద పాలేరుగా ఈ వర్లకుమార్ రాజా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వేదికపై ఉన్న పెద్దలందరూ, మరి ముఖ్యంగా మా అన్నగారు శ్రీ వీరంకి గురుమూర్తి గారు, పెద్దలందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రకంగా ఇది ఒక గంట సేపైనా ఉదయం పూట మనం పెట్టుకుంటే, అదేవిధంగా శ్వాస మీద ధ్యాస పెడుతూ ధ్యానం చేస్తే ఒక 20 నిమిషాలు, అరగంట ఆ రోజంతా ఎలా జరుగుతుందో ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. మరి లోకపరమైన విషయాల్లో మునిగిపోయి ఉన్న స్ట్రెస్, ఒత్తిడిలో పని చేయాలని ఒక తపన, ఆలోచనతో ఆరోగ్యం గురించి మర్చిపోతాం. ఆలోచనలు కూడా అప్పుడప్పుడు తడబడుతుంటాం. అదేవిధంగా ఒత్తిడికి గురవుతుంటాం, ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితులు ఒక రాజకీయ నాయకుడిగా నాకే కాదు, అందరికీ వారి వృత్తిలో, వారి దైనందిన జీవితంలో ఎదురవుతుంటాయి. సర్వతోముఖాభివృద్ధికి, లేకపోతే మీ కుటుంబ బాగుకి, మరి ముఖ్యంగా మీరు ఆరోగ్యంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఉండటానికి ఇది ఖచ్చితంగా దోహదపడుతుంది. ఖచ్చితంగా మీరందరూ ధ్యానం చేయాలని, ఇలాంటి పిరమిడ్ టోపీలు ధరించి మీ జీవితాల్లో మార్పు తెచ్చుకోవాలని, ఈ పిరమిడ్ వ్యవస్థని పూర్తిగా ఇంకా అందరూ కూడా లోతుగా అధ్యయనం చేసి ముందడిగేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ. అదేవిధంగా కుటుంబయ్య గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ కూడా, రామినేని కుటుంబయ్య గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. మరి ముఖ్యంగా గ్రామంలోని పెద్దలందరూ కూడా, మరి ముఖ్యంగా చౌదరి గారు, ఇతర సీనియర్ నాయకులు, ఇంకా అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా చింతపల్లి గారు అందరూ కూడా లేటెస్ట్గా వచ్చారు. అందరికీ ధన్యవాదాలు. మరి మీరు అందరూ సెలవు ఇస్తే ముందడుగు వేసి ఇంకా మిగిలిన కార్యక్రమాలు హాజరవుతారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి. గట్టిగా చెప్పలు కొడతాం. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా శ్రీ వర్ల కుమారరాజు గారు, మన బామర్ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ధ్యాన కేంద్రం కట్టించడం, బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం. మరి కార్యక్రమానికి ఆయన పూర్తి సహాయ సహకారాలు అందజేసినందుకు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ వర్ల కుమారరాజు గారు గట్టిగా చప్పలు కొట్టి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే ఫ్రెండ్స్, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, శాకాహార జగత్ కి విశ్వ కళ్యాణంలో భాగంగా ఈరోజు విశేషమైన కార్యక్రమం జరిగింది. దాంట్లో భాగంగా మన ఎమ్మెల్యే గారు వర్లకుమార్ రాజా గారు ఈ మహాద్భుతమైన పిరమిడ్ ప్రారంభించిన సందర్భంగా ఆయన ఒకసారి వర్లకుమార్ రాజా గారికి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో మనకు ఎన్నో చోట్ల అద్భుతమైన ధ్యాన మందిరాలు వెలిసాయి. దాంట్లో భాగంగా జైళ్ళల్లో, ప్లస్ గుడులలో, అలాగే హైవే డివైడర్స్లో పిరమిడ్స్ పెట్టడం ద్వారా ఆ పాజిటివ్ ఎనర్జీ ద్వారా ఎన్నో శుభాలు జరిగాయి. అలాగే పిఎస్ఎస్ఎంలోని మొట్టమొదటిగా పంచాయతీ కార్యాలయం వద్ద పిరమిడ్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మన వద్ద ఎందరో ప్రముఖులు విచ్చేశారు.
ముఖ్యంగా ఈరోజు మన శాసనసభ్యులు కుమార్ రాజా గారి చేతుల మీదుగా పిరమిడ్ ప్రారంభించుకొని ఆయన అమూల్యమైన సందేశం తీసుకున్నాం. ఇంకా ప్రముఖులందరూ సందేశాలు తీసుకునే పోయే ముందు ఒక్క 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. ఉగాది పర్వదినాన ఉగాదికి ఒక నానుడు ఉంది, యుగాది అంటారు. మనలో ఉన్న మూలాన్ని తెలుసుకోవడం చక్కటి సాధనము ధ్యానం. సకల అనుభవాల సమ్మేళనమే జీవిత సారం. ఇది మనకు వచ్చే ఉగాది సందేశం. చక్కటి ధ్యాన మందిరం మన నిర్మాణం ప్రారంభించుకున్నాం. మరి ఇక్కడ ఇవ్వాల్సింది ఆ ధ్యాన శక్తి యొక్క తరంగాల్ని వ్యాపింప చేయటం. ఏం చేస్తే ఆ ఉగాది పర్వదినానికి అర్థం ఉంటుందో ఆ అర్థవంతమైనటువంటి చక్కటి సాధనం ఈరోజు మనం చేస్తున్నాం. ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుధయోగము ధ్యాన జీవితము ఎంత భాగ్యమో అంశయానమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో కర్మక్షాళనమో దివ్యనేత్రమో ఎంత భాగ్యమో మధ్య మార్గము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము మధ్య మార్గము ప్రజ్ఞాకారకము నిర్వాణాత్మకము శూన్యభావము నిర్వాణాత్మకమో శూన్యభావమో ఎంత భాగ్యమో ఆఖరి 2 నిమిషాలు శ్వాసానుసంధానం. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి అన్నారు బుద్ధులు వారు. ఈరోజు ఆ బుద్ధాపీఠంలో ధ్యాన కేంద్రం ప్రారంభించుకుందాం. మన గ్రామంలో ప్రతి మనిషిలో కూడా బుద్ధత్వం ఉదయించుగాక. అహింసాతత్వము మోక్షదాయకము అహింసాతత్వము మోక్షదాయకము అహింసాతత్వము మోక్షదాయకము కరుణాధర్మము కాంతి క్షేత్రము కరుణాధర్మము కాంతి క్షేత్రము ఎంత భాగ్యమో ఎంత సౌఖ్యమో బుధయోగము జ్ఞాన జీవితము ఎంత భాగ్యమో నెమ్మదిగా 2 అరచేతులు కలపని పెట్టుకుందాం. 5 సెకండ్లు. 5 4 3 2 1 0. నెమ్మదిగా చేతులను తీస్తూ
కళ్ళళ్ళు తిరుగుతాం మాస్టర్స్. గట్టిగా చెప్పలు కొడదాం ధ్యానానికి. ఇంకా గట్టిగా చెప్పలు కొడదాం మన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రానికి. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఈరోజు ఏంటండి? ఈరోజు ఏంటి? మరి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఆత్మ సనాతనమైనది, సనూతనమైనది. ఏంటండి? ఆత్మ ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పుడు నిత్య నూతనంగా ఉంటుంది. ఓకేనా? ఆధ్యాత్మికంగా మనిషి ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా వస్తారో నిత్య నూతనంగా, నిత్య యవ్వనంగా, నిత్య శోభితంగా ఉంటాడు. ఎల్లప్పుడూ కొత్త కొత్తగా నేర్చుకుంటాలి, కొత్తగా తయారవుతుండాలి, పారే నదిలా ఉండాలి, నిత్య యవ్వనంగా ఉండాలి. మనకేం కావాలో దాని మీదే ఉండాలి మన దృష్టి. మనకి ఏమి వద్దో అది పక్కన పెట్టేయాలి. మనకేం కావాలంటే పాజిటివ్ మాత్రమే, నిత్య శోభితం, శుభం మాత్రమే తలుచుకోవాలి. కాబట్టి ఈ ఉగాది మొత్తం నిత్య నూతనంగా, నిత్య యవనంగా, నిత్య శోభితంగా మనకు ముందుకు వెళ్ళాలని కోరుతూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తాం. మీ అందరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మన జీవితం నిత్య నూతనంగా, నిత్య యవనంగా, నిత్య శోభితంగా ఉండాలంటే మనకు సంగీతము, నృత్యము, సకల కళలతో పాటు ధ్యానము ఉండాలి. కాబట్టి ఇప్పుడు దాకా సంగీతంతో అలరించిన మన ఈస్ట్ గోదావరి బృందం ఫ్లూట్ గణేష్ గారి బృందానికి చిరు సన్మానం చేసుకుందాము. పత్రి సార్ ఉన్నారు. ధ్యానం మహోన్నతమైన అయితే దాని తర్వాత స్థానంలో ఉండేది సంగీతం అనేది. ధ్యానానికి సంగీతం జోడిస్తే అది మూడింతల శక్తివంతం. ఆ అద్భుతమైన బృందానికి చిరు సన్మానం చేద్దాం. మరి ఆ బృందానికి మన సంత్ సదానందగిరి మహారాజ్ గారి చేతుల మీదుగా చిరు సన్మానం చేద్దాము. అలాగే వీరంగి గురుమూర్తి గారు, ప్రముఖులు కుటుంబయ్య గారు, చౌదరి గారు, ఆ రాఘవరావు గారు, లక్ష్మణరావు గారు, ఈ ప్రముఖులందరి చేతుల మీదుగా ఆ ముగ్గురికి చిరు సన్మానం చేద్దాం. కూర్చోరు, మీరు కూర్చోండి. శాలువా ఈ ముగ్గురికి అక్కడే మొమెంటో కూడా ఆ బొట్టు, గంధం బొట్టు, శాలువాలు పెట్టుకో, ఒకటి తీసుకొని శాలువా మొమెంటో గంధము బొట్టు అప్పుడు రెడీగా ఉంటే తీసుకుని సన్మానం సామ్రాజ్యం గారు గంధము బొట్టు పన్నీరు ఉంటే తీసుకురండి అర్జెంటుగా ట్రేలో. గట్టిగా చప్పట్లు కొడతాం మిత్రులారా. చప్పట్లు గట్టిగా. కొడతాము. ఎంత అద్భుతమైన బృందం, గణేష్ గారి బృందం. కుటుంబయ్య గారు కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షులు, మాజీ, ఆయన చేతుల మీదుగా గణేష్ వారి బృందానికి చిరు సత్కారం చేయడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడతాం మిత్రులారా. ఆయన మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోవాలి ప్రోగ్రాంకి, వారి బృందం, అందుకనే ముందుగా వారికి సన్మానం చేయడం జరుగుతుంది. చౌదరి గారి చేతుల మీదుగా, చౌదరి గారి చేతుల మీదుగా, బ్యాంక్ ప్రెసిడెంట్ గారు చౌదరి గారు, రామకృష్ణ చౌదరి గారి చేతుల మీదుగా, వెంకటరత్నం చౌదరి గారు, బ్యాంక్ ప్రెసిడెంట్ గారు, వారి చేతుల మీదుగా, మరి పత్రి సార్ని స్ఫూర్తిగా తీసుకొని ఫ్లూట్ నేర్చుకొని ఇంకా మృదంగం అన్ని వాద్యాలు నేర్చుకొని ప్రదర్శన ఇస్తున్న మన పిరమిడ్ మాస్టర్స్ మన గర్వకారణం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. మీరందరూ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. గట్టిగా హర్షత్వాన్ని తెలియజేస్తాము హాసిని గారికి. మరి మన సంత్ సదానంద గిరి గారి చేతుల మీదుగా, మన ముఖ్య అతిథులు అందరి చేతుల మీదుగా సన్మానం చేసుకున్నాం. ఎలా ఉందండి డ్యాన్స్? గట్టిగా. సంగీతంతో ధ్యానం, సంగీతంతో నృత్యం మహాద్భుతం. పాప మన శ్రీనివాస్ గారు, కంకిపాడు ఎంఈఓ గారు, వారి పాప, మరి లలిత గారు వారి పాప చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసినటువంటి హాసిని గారు గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. ఇద్దరు టీచర్లు ధ్యాన మార్గంలోకి వచ్చి అద్భుతంగా కొన్ని వేల మందికి ధ్యానం నేర్పారు పాఠశాలలో. మరి వారి కుమార్తె చాలా అద్భుతంగా చేసింది పాప. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలు.
ఈ స్టేజ్ మీద నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నా ఈ డాన్స్ వెనుక కృషి చాలా నన్ను బాగా మోటివేట్ చేస్తారు. మా అక్క అయినా అమ్మ అయినా నేను ఇలా స్టేజ్ మీద ఉంచున్నానంటే చిన్నప్పటి నుంచి డాన్స్ అన్నిటికీ తీసుకెళ్ళడం. నేను ఎప్పటికైనా సరే తల్లి రుణం తీర్చుకోలేరు, బట్ నేను మాత్రం మళ్ళీ తనకే కూతురుగా పుట్టాలనుకుంటున్నాను. ఈ నా డాన్స్ వెనక, నా ఈ సక్సెస్ వెనక ఇప్పుడు ఈ సన్మానం కూడా నా తల్లికి, మా అక్కకి, నా ఫ్యామిలీకి జరిగినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. కడతాల్లో కూడా నాకు అవకాశం వచ్చేలా చేసింది నా తల్లి. చాలా చాలా థ్యాంక్ యూ అమ్మ. ఈ స్టేజ్కి పరంగా మీకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జీవితంలో సంగీతం, నృత్యం అన్ని కళలు మిళితమై ధ్యానం తోడైతే జీవితాన్ని మహాద్భుతంగా మలుచుకోవచ్చు. ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీరేంద్ర గురుమూర్తి గారికి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాము. అలాగే బ్రహ్మర్షి చక్కరాఘవ గారికి ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు. మరియు పిరమిడ్ విశ్వకర్మ ధ్యానరత్న వెలగపూడి లక్ష్మణరావు గారికి హర్షధ్వానాలు తెలియజేద్దాం. అలాగే బ్రహ్మ విద్వరిష్ట బైనేని స్వర్ణలత గారికి హర్షధ్వానాలు తెలియజేద్దాము. గుండపనేని రాజకుమారి గారు మన పిఎస్ఎం కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఆవిడకి ఒకసారి హర్షధ్వానాలు తెలియజేద్దాం. అలాగే శ్రీ రామనేన కుటుంబయ్య గారు మాజీ అధ్యక్షులు కృష్ణా జిల్లా తెలుగుదేశం యువత, ఆయన కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఈ ఉగాది అంటే నూతన ఆరంభం. ఏంటండి ఇందాకే అనుకున్నాం, ఆధ్యాత్మికత అంటేనే సనాతనమైనది, సనూతనమైనది. పత్రి సార్ అన్నారు, నేను గురువుని కాదు, మీలోని గురువుని పరిచయం చేయడానికి వచ్చిన మిత్రుడిని అంటూ చెప్తూ ఒక్కడిగా మొదలై ఒక మనిషి కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆ మనిషి లేవకముందు వాళ్ళ ఇంటి ముందు వెయిట్ చేసి అతను లేచిన తర్వాత ఓ 10 గంటలకు అట్లా అతను బయటకు వచ్చిన తర్వాత పరిచయం చేసుకొని మీకు ధ్యానం అంటే ఇష్టమని తెలిసింది, ఆయన ధ్యానంలో తెలుసుకొని ఆయన పరిచయం చేసుకొని ఆయనకు ధ్యానాన్ని పరిచయం చేసి ఆ ఒక్క మనిషిని తీర్చిదిద్దిన తర్వాత ప్రతి నెల అతన్ని ప్రతి వారం కలిసి ఇటువంటి వాళ్ళని ఒక్కొక్కరిని తీర్చిదిద్దుకుంటూ ఇప్పుడు ఎంత అయింది మన పిరమిడ్ సొసైటీ? ఇంత అద్భుతంగా ఒక్కొక్కరిని తీర్చిదిద్దుకుంటూ ప్రతి ఒక్కరిని కొత్త వాళ్ళని ధ్యానం నేర్పిస్తూ ఇంత ప్రపంచాన్ని సృష్టించిన మన బ్రహ్మర్షి పత్రిజీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. పత్రి సార్ తోట్లవల్లూరు మండలం తోట్లవల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మా గురుగారు వీరప్రాణి శివరాం ప్రసాద్ గారిని సకారంగా వేదికపైకి ఆహ్వానిస్తున్న. గట్టిగా చప్పట్లు కొడదాం మిత్రులారా. వీరప్రాణి శివరాం ప్రసాద్ గారు చేరుకు కొంచెం కొంచెం రండి శివరాం గారు. శివరాం గారు కొంచెం చౌదరి గారు రండి, పైకి రండి, కూర్చోండి. అధ్యక్షులు వారు కూర్చోండి. చౌదరి గారు మరి అటువంటి అమూల్యమైన ధ్యానం గురించి వేదాలు ఏమనుందంటే, మరి ఇటువంటి అద్భుతమైన ధ్యానం, విశేషమైన బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించుకున్న ఈ శుభ సందర్భంలో శ్రీ రామనేన కుటుంబయ్య గారు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఆయన ఒకసారి గట్టిగా హర్షధ్వానాలు తెలియజేస్తూ, ఈనాటి బొడ్డపాడులో ఉగాది పర్వదినాన మన మూడే శివశంకర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత చక్కటి కార్యక్రమాన్ని
ఈ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఓపెనింగ్, అదేవిధంగా పంచాయతీ ఆఫీస్ ఓపెనింగ్, మరియు ఇక్కడ మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన శంకర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన పిరమిడ్ తాలూకా పెద్దలందరికీ, అలాగే గురుమూర్తి గారికి, శివరాం ప్రసాద్ గారికి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శంకరు ఏ కార్యక్రమాలు చేసినా ఇట్లా బాగా పెద్ద కార్యక్రమాలు చేస్తాడు. రాబోయే రోజుల్లో కూడా శంకరు ఇంకా ఈ పిరమిడ్ దాని మీద ఇంకా బాగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పిరమిడ్ అంటే మనకు గుర్తొచ్చేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మరి స్వామీజీ చేతుల మీదుగా చిరు సన్మానం, శ్రీ రామనేని కుటుంబయ్య గారికి అని ఒకసారి గట్టిగా హర్షత్వం తెలియజేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ ఉగాది పర్వదినం సందర్భంగా మన వద్ద 111 సంవత్సరాల హిమాలయ యోగి శ్రీ 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 సంత్ సదానందగిరి గారు మన ఊరిలో అడుగు పెట్టడం మన భాగ్యం. ఈరోజు ఆఖరిన ఆ మహానుభావుడి యొక్క సందేశం తీసుకుందాము. మరి మన ఊర్లో పంచాయతీ కార్యాలయం వద్ద శ్రీ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. పిరమిడ్ ఎక్కడ ఉంటుందో అక్కడ సకల శుభాలు కలుగుతాయి. ఈ పిరమిడ్ ద్వారా ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఎన్నో ఫలితాలు చూసి, గవర్నమెంట్ ద్వారా కూడా ఎన్నో రీసెర్చెస్ చేసి డాక్యుమెంట్ ప్రూఫ్తో ఎన్నో విషయాలు బయటకు తీసుకొచ్చారు మన వెలంపూడి లక్ష్మణరావు గారు. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మహేశ్వర మహాపిరమిడ్, అలాగే వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రాలు ఎట్ ఏ టైం ఒక 6,000 మంది 8,000 మంది కూర్చొని ధ్యానం చేసే అద్భుతమైన పిరమిడ్స్ నిర్మించిన విశ్వకర్మ మన వెలంపూడి లక్ష్మణరావు గారి అమూల్యమైన సందేశం ద్వారా ఈరోజు కార్యక్రమాలు ప్రారంభించుకుందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ గారికి, వేదిక అలంకరించిన పెద్దలకి, ధ్యాన మిత్రులందరికీ ధ్యానాభివందనాలు. ఒకటి, ధ్యానము అనేది పిఎం చేస్తున్నారు, సీఎం చేస్తున్నారు. ఎందుకు ధ్యానం చేయాలి? మనలో ఉన్న అనంతమైన శక్తిని తీసుకుని ప్రపంచంలో అత్యద్భుతంగా జీవించడమే ధ్యానం యొక్క శక్తి. ధ్యానం చేయక మనకు భార్య గ్రేట్ తెలియదు, భర్త గ్రేట్ తెలియదు. అక్కడ లోపాలు ఎత్తుక్కుంటా నిస్సారమైన జీవితాన్ని అనిపించే స్థితిలో నుంచి ఈరోజు వాళ్ళ యొక్క గ్రేట్ తెలుసుకుని ఆనందమయ జీవితం పొందే స్థితి, అద్భుతమైన మార్పు అనేది ప్రతి ఒక్కరిలో వస్తుంది. ఒక రైతు పొలం వెళ్తాడు, భూమి విలువ తెలియదు, మరి చేను చుట్టూతో తిరుగుతాడు, నా పొలం బాగోలేదు అని వెనక్కి తిరుగుతాడు, అట్లాగే వస్తుంది. మరి అదే ధ్యానం చేస్తే భూమికి నమస్కరించి నాకు ఎంత ఫలసాయం ఇవ్వు అని ప్రేమగా కోరితే అంత ఫలసాయం అవటానికి భూమి రెడీగా ఉంది. యాక్చువల్గా పైన ఉంది, కింద ఉంది. తీసుకునేవాళ్ళు తీసుకోగలుగుతున్నారు, తీసుకోలేని స్థితిలో ఉండేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు నుంచి 40 రోజులు మీకేం కావాలో అదే మాట్లాడండి, మీకేం కావాలో అదే ఆలోచించండి. పైనుంచి తిరిగి యద్భావం తద్భవతి, అవి తీరుతుంది. అది మాత్రం సత్యం. మా అనుభవాల ద్వారా మరి అందరూ ఎందుకు పొందలేరు? ఇక్కడ పిల్లల మీద పరిశోధన చేస్తే 15-20 మార్కులు వచ్చి 10th క్లాస్ పిల్లల్ని ఓన్లీ 40 రోజులు లాస్ట్ దీనికి ఎగ్జామ్స్కి, ఫైనల్ ఎగ్జామ్స్కి ఇదే వాళ్ళని కూర్చోబెట్టి వీళ్ళందరినీ ధ్యానంలో ఇదవుతుంటే మాస్టర్స్ అందరూ మేము సంవత్సరం నుంచి కష్టపడ్డాం, ప్లీజ్ ఇక్కడ ఉండదు, మేము సంవత్సరం నుంచి కష్టపడ్డాం, మరి మీకేం వచ్చు అన్నారు. నాకు ఇంగ్లీష్ రాదు, సైన్స్ రాదు, మ్యాథ్స్ రాదు, ఏది రాదు. ఏమొచ్చు? మెడిటేషన్ వచ్చు. అర్థమైందా? ఇది లేనిదే, ఈ మెడిటేషన్ లేనిదే జీవితం ఎంత నిస్సారంగా జరుగుతూ ఉంటుంది. సమస్యలకి, కష్టాలకి కారణం ఎదటవాడ, పక్కవాడ, పైవాడ అనుకుని అందరినీ నిందించుకుని దుఃఖమయ జీవితం అనిపించే స్థితిలో నుంచి
ఈ ధ్యానం చేస్తే నా వాస్తవానికి నేనే కర్తను, అద్భుతమైన మార్పు నేను తెచ్చుకోవాలా అనే స్థితిలో ఎన్నో ఇదవుతాయి. పిరమిడ్ ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి? చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి ఈరోజు మరి శివశంకర్కి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదాం మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మొట్టమొదట పంచాయతీ సచివాలయం మీద ఒక పిరమిడ్ కట్టి గవర్నమెంట్ ప్లేస్లో ఒక పిరమిడ్ కట్టడం అంటే అత్యద్భుతమైన వర్క్ మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే అది కావాలా, ఒక పంచాయతీ ఆఫీస్ మీద కావాలా, మరి పక్కన వీటికి వాడికి తేడా. గుళ్ళోకి ఎందుకు వెళ్తున్నాం? గుళ్ళోకి దేవుడా నాకు ఏదన్నా మేలు చేయని కోరికలతో వెళ్తున్నాం. మసీదులోకి కానీ చర్చిలోకి కానీ అలాగే వెళ్తున్నాం. ఇక్కడికి ఎందుకు వెళ్తాం? నేను ఎవరినో నన్ను నేను తెలుసుకోవటానికి, నేనే దైవాన్ని, తత్వమసి, అహం బ్రహ్మస్మి తత్వమసి, అందరిలో ఆ దైవత్వాన్ని ఉందని తెలుసుకోవటం కోసం వెళ్తున్నాం. విశ్వశక్తి, ప్రాణశక్తి, అదే కాస్మిక్ ఎనర్జీ. సృష్టి అంతా ఆధారపడేటప్పుడు ఆ పడే శక్తిని మనం ఎప్పుడు పొందుతున్నాం? మనుషులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, ఆఖరికి వృక్షాలతో సహా నిద్రపోయినప్పుడు పొందుతాం. 3 రోజులు భోంచేపోయినా పర్వాలేదు, కానీ ఒక్కరోజు నిద్ర లేకపోతే ముఖం అంతా పీక్కుపోతుంది. ఆ గాఢ నిద్రపోయినప్పుడు ఆ విశ్వశక్తి మనం పొందుతాం. ఉదాహరణకి ఒక పక్షి రేత్రి సాయంత్రం 6ంటికి వెలుగు పోయే టైంకి గూటికి వెళ్తుంది, వెలుగు వచ్చే టైంకి బయటకు వస్తుంది. ఏ పక్షికైనా కళ్ళజోడు పెట్టామా? ఏ పక్షికైనా మరి మందు బిళ్ళలు వాడామా? ఒక 150 సంవత్సరాల క్రితం మన జీవితాలు కూడా అలాగే ఉండేవి. ఉన్నదాంతో ఆనందంగా జీవించి అద్భుతమైన ఏది రాత్రి 8ంటికి నిద్రపోయి తెల్లారుదాం 4ంటికి లేచి పనులన్నీ చేసుకునేవాళ్ళం. టెన్షన్ ఉండే కాదు, హ్యాపీగా ఆనందంగా జీవితం పొందేవాళ్ళం. ఈరోజు ప్రతి స్టూడెంట్స్ కానించి, రాజకీయ నాయకులు కానించి, రైతులు కానించి, గృహిణులు కానించి అందరూ టెన్షన్ టెన్షన్ టెన్షన్. నేను అట్లా టెన్షన్ ఏమీ లేని స్థితిలో నుంచి మరి డబ్బు పొంది మరి అహంకారంతో ఆహా అనే ఇదిలో మరి నా కారు మెకానిక్ ద్వారా ధ్యానంలోకి అడుగుపెట్టాను. కానీ మరి ధ్యానం తెలుసుకున్నాను కానీ ధ్యానం చేయలే. తెల్లవారి లేచింది మొదలు పరుగు 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 పరుగాయి, ఎంత పరిగిడినా గమ్యము చారదాయి, అంతలోనే మరణం ఆసన్నమాయి, ఏమి జన్మ నరుడా అనేది అని ఒక మహానుభావుడు అన్నాడు. పుడుతున్నాం, తింటున్నాం, పెరుగుతున్నాం, పెళ్లి చేసుకుంటున్నాం, పిల్లల్ని కంటున్నాం, వాళ్ళకి ఎంత పోగు చేస్తున్నాం, వెళ్తున్నాం. ఇది కాదు ఎవరో మనం జీవితం ఒక దైవస్థితిలో ఎలా జీవించాలా అనేది. ఇక్కడ కులం లేదు, మతం, భిన్నత్వంలో నుంచి ఏకత్వం తీసుకొచ్చేది పిరమిడ్ ఒక్కటే మై డియర్ ఫ్రెండ్స్. 4 రకాల కులాలు లేవు, మతాలు లేవు. ఎవరో జీసస్ క్రైస్ట్ ఇక్కడ గీతను మార్చే భగవద్గీతలో ఏముందో నేర్చుకుంటాం, మరి ఖురాన్లో ఏముందో నేర్చుకుంటాం, ఆ బైబిల్లో ఏముందో నేర్చుకుంటాం, ఆ చీమ దగ్గర ఏముందో నేర్చుకుంటాం, ఆ కుక్క దగ్గర ఉందా ఏముందా అనేది నేర్చుకుంటాం. ప్రతి జీవిలో, ప్రతి మనిషిలో నేర్చుకోవటానికి మనం భూమి మీద లెర్నింగ్ కోసమే భూమి మీదకి వచ్చాం. తెలియనప్పుడు దుఃఖంగా నేర్చుకుంటున్నాం, తెలిస్తే ఆనందంగా నేర్చుకుంటున్నాం. సమస్యలు, కష్టాలే మనిషి ఎదుగుదలలో భాగాలు. కానీ ఇక్కడ తెలియక ఆ సమస్య వచ్చిన వాళ్ళని, క్రియేట్ చేసిన వాళ్ళని, మరి వాళ్ళందరినీ తిట్టుకుంటా, పైవాడిని తిట్టే స్థితిలో నుంచి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తా సమస్యలో నుంచి ఆనందంగా అనుభవించే స్థితి ఒక పిరమిడ్ మాస్టర్లు పొందుతారు. జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు? ప్రతి జీవి ప్రాణం నీ ప్రాణం వంటిదే అన్నాడు. అల్లా ఏం చెప్పాడు? ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి మీద నడిచే జంతువులు అన్నీ మీ వంటివే అన్నాడు. అట్లా ప్రతి మాస్టరు ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు? సమస్త భూత కోటి సుఖదుఖాలు తన సుఖదుఖాలుగా స్వీకరించేవాడే నాకు అత్యంత ఆప్తుడు అన్నాడు. మనం ఎలా ఆనందంగా ఉండాలని అనుకుంటున్నామో ప్రతి జీవి అలాగే అనుకుంటుంది. అది పడే వేదన, హింస తిరిగి మనం పొందవలసింది. దీని నుంచి ఎవ్వరూ రక్షించలేరు మై డియర్ ఫ్రెండ్స్. మరి కుక్క దగ్గర ఏం నేర్చుకున్నాం? విశ్వాసం. అవునా?
ఆ విశ్వాసంలో నేను ఉన్నానా? తల్లి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అంత జన్మనిచ్చి నేను ఈ స్థితికి రావటానికి కారణమైన ఆ తల్లిదండ్రుల్ని నేను పెద్ద అయిన తర్వాత నా బిడ్డలతో సమానంగా చూస్తున్నానా లేదా? తల్లిదండ్రులనే చూడలేని ప్రపంచాన్నే ఉద్ధరిస్తాను బంగారు. పొరపాటు చేయటం సహజం. ఈ రోజు నుంచి వాళ్ళకి ప్రమాణంగా కాళ్ళకి దండం పెట్టి ఈ రోజు నుంచి ఆ తల్లిదండ్రులకి మనస్ఫూర్తిగా నా బిడ్డలతో సమానంగా చూడగలిగే స్థితి మనలో మార్పు రావాలా. మార్పు రాందే ఉపయోగం లేదు మై డియర్ ఫ్రెండ్స్. అలాగే ఈ పిరమిడ్ శక్తి ద్వారా ఎన్నో ప్రయోగాలు చేసాం. పొలంలో వరి సాగులు చేస్తే అది సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏ మందులకు ఏది వేయకుండా 65 బస్తాలు పండించింది. ఒక మిర్చి పొలంలో 40 క్వింటాలు పండింది. అట్లాగే రకరకాలుగా ఎన్నో ప్రయోగాలు చేస్తున్నాం. అలాగే రోడ్డు సెంటర్ డివైడర్స్ సెంటర్లో ఇక్కడ గొల్లపూడి నుంచి ఇబ్రహీంపట్నం వరకు రోడ్డు సెంటర్లో పిరమిడ్లు పెట్టుంటే ఇక్కడ యాక్సిడెంట్ జరగట్లేదే, ఇక్కడ ఇంత స్పీడు, ఇక్కడ ఇంత ఏదిగా ఉంది, అక్కడ ధనుబండి ఏరియాలో బాగా జరుగుతున్నాయి అని ఒక ఏఎస్పి అందరిని పిరమిడ్ ఎవరు కట్టారంటే రమా మేడం మరి చెన్నకేశ్వరరావు ద్వారా అవతల ధనుబండి ఏరియాలో కూడా పిరమిడ్ పెట్టిన తర్వాత అక్కడ యాక్సిడెంట్లు ఆగిపోయినాయి అని వాళ్ళే మనకి ఎన్నో ఏది దృష్టాంతరాలు ఇచ్చారు. ఎందుకు ఆ విశ్వశక్తిని మనకి ఆ గుడి మసీదు చర్చి మరి మన వాస్తు తేడా వస్తే చుట్టీలు కట్టమనేవారు. ఆ కోణంలో ఉంటే మనకు పుర్రులు ఉన్నాయి. పురుల్లో ధాన్యం ఎన్ని సంవత్సరాలైనా చెడిపోవు. అది కూడా ఈ కోణంలో కొంత ఉంటుంది కాబట్టి అది అద్భుతంగా పనిచేస్తుంది. మరి మనం ఇక్కడ ప్రతి జీవిలో ఆ దైవత్వాన్ని చూసి అందరి ఆనందం కోసం మనం జీవించడం మొదలు పెడితే వైభోగమైన జీవితం వస్తుంది. ఒకరు తెలుసుకోండి, ఇక్కడ ఎక్కడా కూడా మన చిన్న బాబుకి కానీ బిడ్డకి కానీ చిన్న దెబ్బ తగిలితే విలవిల్లాడిపోతాం. ఆ నోర్లు చేయని జంతువు పడే ఈ భూమి మీద ఇన్ని ప్రాబ్లమ్స్ కారణం మోగజీవుల రోదన, మోగజీవుల వేదన. ఓ కరుణామూర్తులైన మరి మానవులారా, ఒక ప్రేమ ద్వారానే శాకాహారులుగా మారదాం. ప్రతి జీవిని ప్రేమిద్దాం, వాటిని రక్షిద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. వెలగపూడి లక్ష్మణరావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. మన దగ్గర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో విశేష సేవలు చేసిన వాళ్ళలో ప్రముఖులు మన బ్రహ్మర్షి జక్కరావు గారు. ఆయన ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఆ తర్వాత మనకు వెలగపూడి లక్ష్మణరావు గారు అంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో పిరమిడ్స్ మీద విశేషంగా ఎక్స్పెరిమెంట్స్ చేసిందంటే వెలగపూడి లక్ష్మణరావు గారు. ఆయనతో ఆయన ఆఫీస్కి ఒక సైంటిస్ట్ వచ్చేవాళ్ళు. మామూలుగా సాధారణంగా ఫ్యాన్ షర్ట్ వేసుకుని జనరల్గా ఉన్నాడు. మన సైంటిస్ట్ అని స్పెషల్గా చూస్తాం కదా. ఆయన పిరమిడ్ సొసైటీ గారి ధ్యానం గురించి తప్ప అన్నీ మాట్లాడేవాడు. పొరపాటున ఒకసారి ఆయన పెంచుకున్న తాబేలుకి అనారోగ్యం చేసి కదలకుండా ఉండిపోయింది. ఈయన అడిగితే దాని మీద పిరమిడ్ పెట్టమన్నారు. పిరమిడ్ పెడితే అప్పుడు అది కదలడం మొదలుపెట్టింది, తినడం మొదలుపెట్టింది, ఆరోగ్యంగా తయారైంది. అప్పుడు ఆయనకి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మీద నమ్మకం కలిగి ఈయన దగ్గర ఆ వివరాలన్నీ తెలుసుకొని ఆయన ఇస్రో సైంటిస్ట్ అందరితో కాన్ఫరెన్స్ పెట్టి ఈయనతో మాట్లాడించి ఆ పిరమిడ్స్ మీద ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు మన మోడీ గారి డైరెక్షన్లో. అట్ ది సేమ్ టైం ఎయిమ్స్ డాక్టర్స్ అందరితో కాన్ఫరెన్స్ పెట్టి కొన్ని వేల హాస్పిటల్స్లో కరోనా టైంలో ఈయన డైరెక్షన్లో తయారు చేయబడిన పిరమిడ్ బెడ్స్ ఎన్నో వేల మందికి పెట్టి 15 రోజులు అయితే కానీ తగ్గని కరోనా మెడిసిన్తో ఈ డైరెక్షన్లో తయారు చేసిన ఆ బెడ్స్ ద్వారా 3 రోజుల్లోనే ఆ కరోనా నుంచి పూర్తిగా ఆరోగ్యవంతులు అవ్వడం జరిగింది. ఇటువంటి ఎన్నో రీసెర్చెస్ చేసిన మహానుభావుడు కోసం గట్టి క్లాస్ కొడదాం. కాబట్టి అటువంటి అద్భుతమైన పిరమిడ్ అనేది ఏ కుల మతాలకు సంబంధించింది కాదు. ఒక భూతత్వం సూర్యకిరణాలు ఏ విధంగా అయితే ఒక చోట కేంద్రీకరించి కాగితాన్ని కూడా మళ్లించగలదో, భూతత్వానికి ఏ విధంగా అయితే కుల మతాలు లేవో, అలాగే పిరమిడ్ అనేది ఒక అద్భుతమైన యంత్రం. ఆ రూపం వల్ల
విశ్వమంతా వ్యాపించి ఉన్న ప్రాణశక్తి నిద్ర ద్వారా మాత్రమే తీసుకునే ఆ పరిమితమైన శక్తి పిరమిడ్లో మనం అనంతంగా తీసుకోగలం. ఆ పిరమిడ్లో ధ్యానం కూడా చేయలేని పక్షవాతం ఉన్న వ్యక్తులు పిరమిడ్లో ఒక 41 days పడుకొని పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు మన కళ్ళ ముందు ఉయ్యూరులో బోల్డంత మంది ఉన్నారు. కాబట్టి అటువంటి అద్భుతమైన క్షేత్రం పిరమిడ్ మహాక్షేత్రం పంచాయతీ కార్యాలయం వద్ద రావడం మన మహద్భాగ్యం. ఆ అపూర్వమైన కార్యక్రమం తలపెట్టిన మన శంకర్ గారి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ప్రారంభించిన వరలకుమార్ రాజా గారి కోసం ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. ఇక్కడ ఉన్న పార్టీ ప్రముఖులందరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే ఈ సందర్భంగా అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మన మైలేని స్వర్లత గారిని. అందరికీ నమస్కారం అండి. ఈ ఉగాది రోజు ఒక పిరమిడ్ ప్రారంభించుకోవడం అనేది మనం చాలా ఆనందించవలసిన విషయం. ఇక్కడ రెండు విషయాలు మనం మాట్లాడుకుందాం. పిరమిడ్ అనేది ఎవరైనా చేరగలిగిన, ఎవరైనా వెళ్ళగలిగిన, ఉపయోగించుకోగలిగిన ఒక కట్టడం. అది మనం వాడుకున్నంతసేపు మాత్రమే మనకు ఉపయోగపడేది కాదు. ఆ నిర్మాణం అనేది మనం ధ్యానం చేసినప్పుడు మనకి విశ్వశక్తిని మనం గ్రహిస్తాం, ఇట్స్ ఓకే. కానీ మనం ధ్యానం చేయని సమయంలో కూడా ఉన్నత లోకాల నుంచి శక్తిని గ్రహించి భూమి మీదకి అది ప్రసరింపజేస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల భూమిలో ఏర్పడిన శక్తి లోపాలు, అంటే మనం అనవసరంగా ఉపయోగించే రసాయనాలు, గనుల త్రవ్వకాలు, అటువంటి వాటి వల్ల వచ్చే శక్తి లోపాలన్నిటినీ నిద్రాణంగా అది చక్కగా తీరుస్తూ ఉంటుంది. అది పిరమిడ్. దాంతోపాటుగా ఇంకొకటి దాని ఏకత్వం. మొట్టమొదట అది 4గా మొదలై చివరికి వెళ్ళేసరికి 1గా మారుతుంది. అది కూడా మనిషిని అనేకత్వం నుంచి ఏకత్వంలోకి మళ్ళింపజేస్తుంది. అది ఒకటి. ఇంకొకటేమో మనము కాలము అనుకునేది లీనియర్గా 4 రకాల చక్రాలు ఉన్నాయి, కాలంలో 4 స్థాయిలు ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాం. నిజానికి అది ఉన్నమాట నిజమే. కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, సత్యయుగం. అయితే ఆ 4 మెట్లులాగా ఒకదానిపైన ఒకటి అట్లా ఉండవు. అదంతా ఒకే చోట విశ్వంలో సర్క్యులర్గానే ఉంటుంది. ఎవరెవరైతే తమ తమ ఆలోచనలలో ఉన్నతమైన భావాల్ని వాటిని కలిగి ఉండి వ్యక్తులంతా సమానమే, సృష్టి అంతా ఒకటని భావిస్తూ ఉంటారో వారు సత్యలోకవాసులు. ఆ సత్యలోకవాసులు కూడా వేరు వేరు అనే ఆలోచనలతో ఉంటే మిగిలిన వాళ్ళతో పాటే కలిసి ఉంటారు. సత్యయోగం అనేది వేరో ఎప్పుడో ఎక్కడో రాదు. ఎవరెవరి ఆలోచనలో అయితే ఎదటి వారికి సహాయం చేయాలి, అందరి పట్ల ఏకత్వంతో ఉండాలి, అన్ని జీవుల్ని సమానంగా చూడాలి అన్న భావాలు ఉంటాయో వారందరూ ఇక్కడే సత్యలోకానికి చెందినవారు. ఆ సత్యలోకానికి చెందిన వారి సంఖ్య పెరిగే కొద్దీ మిగిలిన వారు కూడా వాళ్ళని చూసి నేర్చుకుని ఆ తత్వాన్ని మార్చుకుని సత్యయుగ జీవులుగా, కాంతి యుగ జీవులుగా మారతారనమాట. ఆ విధంగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్లస్ మరికొన్ని ఆధ్యాత్మిక సంస్థలు వ్యక్తుల లోపల ఆ సత్యత్వాన్ని దర్శింపజేసి భూమి మీదకి కాంతిని ప్రసరింపజేస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ఇవాళ పిరమిడ్ నిర్మాణానికి మరి ఈ విషయాలన్నీ తెలిసిన మనందరినీ మనం అభినందించుకుంటూ థ్యాంక్ యూ. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఎన్నో ఇంగ్లీష్లో ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలని తెలుగులోకి తర్జుమా చేస్తూ విశేషమైన సేవని చేసి పత్రిసార్ చేతుల మీదుగా బ్రహ్మ విద్వరిష్ట బిరుదులు పొందిన మన స్వర్లత గారు మరొకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే స్త్రీ శక్తికి ప్రతీక మన రాజకుమారి గారు మన జిల్లా అధ్యక్షులుగా అక్కడ అద్భుతమైన పిరమిడ్ కట్టి విశేష సేవలు చేస్తూ అందరికి స్ఫూర్తిగా ఉన్న ఆవిడ యొక్క మాటలు విందాం. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేదికను అలంకరించిన దివ్యాత్మలకు విచ్చేసిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. ఈరోజు నిజంగా ఉగాది పర్వదినాన మనగ్గా మనం పిరమిడ్లు కట్టుకుని ఓపెన్ చేసుకుంటాం వేరు. ఒక పంచాయతీ ఆఫీస్ మీద ఈ రకంగా గవర్నమెంట్ వారి సహాయ సహకారాలతోటి కట్టించటం అనేది ఒక గ్రేట్ అచీవ్మెంట్ అండి. దానికి ముఖ్య కారకులైనటువంటి మన శివశంకర్ గారికి మనందరం బిగ్ క్లాప్స్. ఇది సామాన్యమైన విషయం కాదండి. పిఎస్ఎస్ఎం మూమెంట్లోనే ఒక అద్భుతమైన రోజు అనమాట.
అంటే ఒక మంచి మార్పుకి ఈరోజు నాంది పలుకుతున్నాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఉగాది వచ్చేటప్పటికి అట్లాగే పరిసర ప్రాంతాల్లో అందరూ కూడా పొలిటీషియన్స్ అందరూ కూడా చక్కగా ధ్యానం చేసి ఆత్మజ్ఞానంతో ఆ పరిసరాలన్నీ కూడా పిరమిడ్ నిర్మాణాలు చేసి ప్రజలందరినీ కూడా ఆనందంతో ఉత్సాహంతో ఉంచుతారని చెప్పేసి ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. మరొక చిన్న ఆహ్వానం అండి. రేపు వచ్చే నెల ఏప్రిల్ 5వ తారీఖున నందివాడలో పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్, పత్రిజీ ఆశయాల్లో ఒకటైనటువంటి ఊరూరా పిరమిడ్, ప్రతి ఇంటిపై పిరమిడ్ అన్న ఆ కాన్సెప్ట్ తోటి మనకి పీపీజే ట్రస్ట్ ఫామ్ చేశారు. మనందరికీ కూడా తెలుసు శోభా మేడం గారు. మరి ఆ మేడం గారి ఆధ్వర్యంలో మనం 5వ తారీఖున ఏప్రిల్ 5న నందివాడలో పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ కృష్ణా జిల్లా కార్యాలయం ఓపెన్ చేసుకుంటున్నామండి. దానికి మీ అందరికీ కూడా ఆత్మీయ ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ. ఒక్కసారి రాజ్ కుమార్ గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మరి పిచ్చమ్మ తల్లి ఆశ్రమం నుంచి విచ్చేసిన విచ్చేశ్వరరావు గారు అక్కడ పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన యొక్క అమూల్యమైన సందేశం తీసుకుందాం. తీసుకునే ముందు గాంధీ గారు స్టేజ్ మీదకి రావాలి. భక్తమాసైల విజ్ఞప్తి, ఈ ధ్యాన కేంద్రం అనేది మనకి ఇప్పుడు పిచ్చోరుగా వచ్చింది. నేను కుర్మద్దాలి గ్రామవాసిని, శ్రీ రామామృత పిచ్చమదల్లి ఆశ్రమంలో పూజారిని. అమ్మ ధ్యానం అనే దాన్ని 75 సంవత్సరాల క్రితమే గుర్తించారు. మనకు దగ్గరలో ఉన్న రామావతుల పిచ్చమతల్లి ఆశ్రమం కురుబద్దాల్లో ఉంది. అక్కడ కూడా అమ్మ ధ్యానం 75 సంవత్సరాల క్రితం చేసి అక్కడే సమాధి అయ్యారు. అందులో అలా నాకు శివశంకర గారు ఆత్మబంధువులుగా పరిచయం అయ్యి ఈరోజు ఇక్కడికి ఆహ్వానించారు. దానికి నేను వచ్చాను. ఈ పిరమిడ్ ధ్యానం అనేది అమ్మవారు 75 సంవత్సరాల క్రితమే మొదలుపెట్టారు. కాకపోతే అక్కడ భక్తులు వచ్చి అక్కడ ధ్యానం కూడా మందిరం చిన్నది ఏర్పాటు చేశారు. వచ్చి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే అక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సింది కోరుచున్నాం. అది యో వేదాం బ్రహ్మణ వేదాం హృదయనా హృదాం పరే తస్మై బ్రహ్మజ బ్రహ్మాచాయుక్యం ప్రజాం దదో యో భాం పుష్పం వేదాం పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి య ఏవం వేద యో భాయతనం వేద ఆయతనవాన్ భవతి అగ్నిర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో భాయతనం వేద ఆయతనవాన్ భవతి వాయుర్వా అపామాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో భామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసౌమైధవన్నపామాయతనం ఆయతనవాన్ భవతి యో ముష్యతవద ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అభవ అముష్యతవద ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో భామాయతనం వేద ఆయతనవాన్ భవతి చంద్రమావా అపామాయతనం ఆయతనవాన్ భవతి యచ్చంద్రమస ఆయతనం వేద ఆయతనవాన్ భవతి అభవై చంద్రమస ఆయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యో భామాయతనం వేద ఆయతనవాన్ భవతి నక్షత్రాని వా అపామ
आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनो आयतनवान् भवति य पर्जन्यः सायतनं वेद आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सर वा अपामायतनो आयतनवान् भवति यः संवत्सरः सायतनं वेद आयतनवान् भवति आपो वै संवत्सरः सायतनो आयतनवान् भवति य एवं वेद यो सुनाभं प्रतिष्ठितां वेद प्रत्येव तिष्ठति किं तद्विष्णुर्बलर्बाहो अक्षरादिरुज्जले त्रिवधा धारयत्येवः यद्विष्णोरेकमुत्तमम् ॐ शान्तिः 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 सहना भवतु सहना वृद्धो सा वीर्यं करवामहे तेजस्वी नावधीतमस्तु मा विद्विषावहे ओम शांति शांति शांति। గట్టిగా చెప్పగలుగుతాం గురుగారికి. ఆయన పేరు పిచ్చేశ్వరరావు గారు. మన కురుమర్తాల గ్రామంలో మహాయోగిని అయినటువంటి శ్రీ అవధూత మాల పిచ్చమ్మ గారి ఆశ్రమం. చాలా అద్భుతమైన శక్తి క్షేత్రం. అక్కడ వెళ్ళి ధ్యానం చేసుకున్నాం మేమందరూ కూడా. అమ్మవారి దయతో చాలా అద్భుతాలు జరిగినాయి. కాబట్టి మీరందరూ కూడా ఆ ధ్యాన కేంద్రాన్ని కూడా దర్శించి ఆవిడ యొక్క శక్తి ప్రవాహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ, మరి పిచ్చేశ్వర గారికి మరి అమ్మవారి ఆశ్రమ పూజారి గారు అంటే పిచ్చేశ్వర గారికి స్వామీజీ గారి చేతుల మీద చిరు సత్కారం చేయడం జరుగుతుంది. స్వామీజీ గారు, శివరాం గారు, అట్లాగే గురుమూర్తి గారి చేతుల మీద, జక్కరావు గారి చేతుల మీదుగా గట్టిగా గట్టిగా చెప్పులు కొడదాం. గట్టిగా గట్టిగా. ఉగాది పండుగ రోజు చాలా అద్భుతమైన వేదాశాస్త్రం ఇచ్చినటువంటి మరి గురుగారు పిచ్చేశ్వర గారికి గట్టిగా గట్టిగా మనస్ఫూర్తిగా మనందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేద్దాం మిత్రులారా. ఒకసారి హర్షత్వం తెలియజేద్దాం. కురుమద్దాల పిచ్చమ్మ తల్లి అవధూత. అవధూతలు ఎక్కడుంటారో అక్కడ పాజిటివ్ ఎనర్జీ వెల్లివిరుస్తుంది. ఈ భూమండలంలో చాలామంది అవధూతలు యాస్ట్రల్ డిజైన్లో భాగంగా ఒక్కొక్క ప్రాంతాన్ని ఒకరు షేర్ చేసుకుంటూ అక్కడ ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అంతా హీల్ చేస్తూ ఈ భూమండలాన్ని మొత్తం సమతుల్యంగా ఉంచుతుంటారు. అటువంటి మహా యోగీశ్వరురాలు పిచ్చమ్మ యోగిని. ఆవిడ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. అలాగే మన గాంధీ గారు, మన ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, ఆయన యొక్క చిరు సందేశం తీసుకుందాం. చెన్నకేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గారు వస్తే స్టేజ్ మీదకి రావాలి. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ సభను అలంకరించినటువంటి అతిరథ మహారాజులందరికీ కూడా నా మనస్ఫూర్తిక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు అత్యంత అద్భుతంగా మనము ఈ పంచాయత్ ఆఫీస్ పైన మనకి ఈ బొడ్డపాడు గ్రామంలో మరి పిరమిడ్ ప్రారంభోత్సవం జరుపుకున్నాం. మరి అలాగే ఏంటి ఈ పిరమిడ్లో ఏం జరుగుతుంది, ఈ పిరమిడ్ వల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు దాకా ఎందరో పెద్దలు చెప్పున్నారు, లక్ష్మణరావు గారు, ఇలా ఎందరో మహానుభావులు చెప్పారు. మరి ఒక సంవత్సరం మనకి సునామీ వచ్చినప్పుడు చీరాల పరిసర ప్రాంతాల్లో బాగా ఉవ్వెత్తున సముద్రం పొంగి పొరులుతూ ప్రపంచమంతా కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఉప్పెన అనేది మరి ఎంతో మహోద్ధృతంగా వస్తుంది. ఆ చీరాల కోస్టల్ ఏరియా మొత్తం కూడా చాలా ప్రమాదంలో ఉందని చెప్పేసి సైంటిస్టులు అందరూ కూడా వాళ్ళు ఆ శాటిలైట్లో వచ్చేటువంటి వాటి ద్వారా చూస్తున్నారు ఆ వాతావరణ పరిశోధన కేంద్రంలో. అయితే అక్కడ ఏమైందంటే సడన్గా చీరాల ప్రాంతంలో ఆ సునామీ వచ్చి అక్కడ కొంచెం తగ్గుముఖం పడటం జరుగుతుంది. ఏంటా అని చూసినప్పుడు వాళ్ళు పరిశోధిస్తే ఆ నాసా వాళ్ళు చేసిన పరిశోధనలో ఆ చీరాల ప్రాంతం మొత్తం ఎక్కువగా పిరమిడ్లు ఉన్నాయి. ఆ పిరమిడ్లు వాళ్ళు అక్కడ నుంచి చూస్తున్నప్పుడు ఏం కనిపిస్తుందంటే
చిన్న చిన్న గుడాలలాగా కనిపిస్తున్నాయి ఆ చీరాల పరిసర ప్రాంతాల్లో, సముద్ర తీర ప్రాంతంలో, ఆ చుట్టుపక్కల. ఇక్కడ ఏముందని చూసినట్టయితే ఇక్కడ ఒక తెల్లటి ఎనర్జీ ఇక్కడ ఫామ్ అవుతున్నట్టుగా వాళ్ళు గమనించాలి. క్లియర్గా నాసా వాళ్ళ రిపోర్ట్ ఇది, నేను చెప్పింది కాదు ఇది ఆల్రెడీ ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. అంటే ఎక్కడైతే పిరమిడ్ ఉంటుందో అక్కడ సర్వశుభాలు జరుగుతాయి. పిరమిడ్ అనేది ఒక మహాశక్తి క్షేత్రం, ఇప్పటిదాకా మహానుభావులు చెప్పారు. మరి పిరమిడ్లో ధ్యానం చేయడం వలన ఎలాంటి రోగమైనా సరే, తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు మరి తగ్గించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. మరి కొన్ని వేల మంది ఈ రోజున పిరమిడ్లు ఉపయోగించుకున్నారు. ఈ భూమి మీద అత్యంత గొప్ప కట్టడం ఏదైనా ఉంది అంటే అది పిరమిడ్. మరి మనం చూసి ఈజిప్ట్లో ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం కట్టినటువంటి పిరమిడ్ ఇప్పటికీ చెక్కు చెదలేదు. మరి ఎన్నో భూకంపాలు వచ్చాయి, మరి ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయి, కానీ ఆ పిరమిడ్ ఇప్పటికి కూడా అలాగే అక్కడ మన కళ్ళెదురుగా ప్రత్యక్షంగా ఉంది. పిరమిడ్ అంటే చాలామందికి ఏంటంటే ఇదేదో కొత్త కల్చర్ అనుకుంటున్నారు, కానీ ఈ పిరమిడే శ్రీచక్రము. మరి మన యొక్క హిందూ ధర్మంలో, మరి హిందూ సనాతన ధర్మంలో మరి ఇది ఉంది. మరి శివాలయం లేని ఊరు ఉండొచ్చేమో, కానీ పిరమిడ్ లేని ఊరు అనేది ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి పత్రిజీ గారి సంకల్పంలో పిరమిడ్ జగత్ రాబోయే రోజుల్లో ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో కూడా పిరమిడ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఈ పిరమిడ్ యొక్క శక్తి వల్ల మానవాళ్ళంతా కూడా రేపు మంచి ఆరోగ్యాలని, ఆనందాలని పొందుతారని, అలాగే మరి ఒక వైష్ణాలయం, ఒక శివాలయంలో ఒక శివుడే ఉంటాడు, వైష్ణాలయంలో విష్ణు ఉంటాడు, పిరమిడ్లో సకల దేవతలు కొలువై ఉంటారు. ఈ పిరమిడ్ ఒక ఆలయానికి ఒక హిందువులు మాత్రమే వెళ్తారు, మరి క్రిస్టియన్స్ రావడానికి అవకాశం ఉండకపోవచ్చు. కానీ పిరమిడ్లో ముస్లిమ్స్ రావచ్చు, క్రిస్టియన్స్ రావచ్చు, ఏ మతం వాడని రావచ్చు. ఇక్కడ కుల, మత, ప్రాంత విచక్షణ ఏమీ లేదు. ముక్కు ఉండాలి, వాడికి శ్వాస ఉండాలి, ఇదే ఎలిజిబిలిటీ. మరి ఈ మూడే శివశంకర్ గారికి ఆయన మూడొచ్చి కట్టలేదు ఈ పిరమిడ్. ఈ గ్రామం అంతా కూడా సురక్షంగా ఉండాలని, ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని మరి ఆయన శంకర్ గారు ఈ పంచాయతీ ఆఫీస్ పైన కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని మరి కూడా ఆయన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. కాబట్టి గ్రామస్తులందరూ గమనించి మరి ఇలాంటి ఒక వ్యక్తి ఒక గ్రామంలో ఉంటే చాలండి, ఆ గ్రామం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది. ఒకసారి మరి మూడో శివశంకర్ క్లాస్ కొడదాం. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతం. పిరమిడ్ అనేది అందరికి సంబంధించింది. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయొచ్చు, పిరమిడ్ వాడుకోవచ్చు. పిరమిడ్ అనేది ఇతర లోకాలకి కనెక్ట్ చేసే ఒక వంతెన, ఇతర లోకాల వాసులను కనెక్ట్ చేసే ఒక నావ అని చెప్పారు. ఆ అద్భుతమైన పిరమిడ్ మరొకసారి గట్టి క్లాప్స్ కొడుతూ, ముందుగా ఈరోజు పిరమిడ్స్ కట్టిన కాశీ విశ్వేశ్వరరావు గారు స్టేజ్ మీదకి రావాలి. మరి ఆయన అరుణాచలేశ్వర పిరమిడ్ కట్టారు. మరి ఆయన ద్వారా 2 మాటలు విందాము. అసలు పిరమిడ్ ఎందుకు కట్టారు? సరదాగా కట్టారా? వాస్తు కోసం కట్టావా? ధ్యానంలో అనుభవమై ఇది ఉత్తమమైందని కట్టామా? 2 మాటలు మాట్లాడండి. మీ పేరు చెప్పండి సార్. మీరు రాకపోతే మైక్ మీ దగ్గరకు వచ్చింది. వేదికని అలంకరించిన పెద్దలకి, ధ్యాన బంధువులకి నమస్కారం. ఇదే ఫస్ట్ సారి చెప్పడం కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నా. మాటలు బాగా వచ్చు, తర్వాత మాట్లాడతా. నమస్కారం. దంపతులిద్దరికి సన్మానం చేద్దాము. లలిత గారు రండి, రెండమ్మా. మరి పత్రి సార్ అన్నారు, ఎవరైతే పిరమిడ్ కడతారో వాళ్ళు డైరెక్ట్గా సత్యలోకానికే కనెక్ట్ అవుతారని. అంత అమోఘమైనది, మన జన్మ ధన్యం చేసుకునే మార్గంలో పిరమిడ్ని కట్టడానికి మించింది లేదు. ఎక్కడైతే పిరమిడ్ కట్టడం జరుగుతుందో ఈ భూమి రుణం తీర్చుకున్న వాళ్ళం అవుతాం. మరి ఈ దంపతులని సన్మానించవలసిందిగా గురువు గారిని, లక్ష్మణరావు గారు, రాఘవరావు గారు, పెద్దలు ఇద్దరు, ప్రముఖులు ఇద్దరు ఒకసారి గట్టిగా. అలాగే చిన్ని
చిన్ని గారు స్టేజ్ మీద రావాలి. అందరు కూర్చోండి. ఒక గొప్ప థర్డ్ ఐ మాస్టర్ని పరిచయం చేస్తున్నాను. మరి 5 సంవత్సరాల క్రితం ధ్యానం నేర్పించాను. అతనికి ఏ ఆదాయం లేదు. ఆటో తోలుకుని స్కూల్ పిల్లల్ని తోలుకుంటూ అతని వృత్తిలో అతను జీవిస్తున్నాడు. ఒకరోజు ఇలా వచ్చి ధ్యానం నేర్చుకుంటానంటే ధ్యానం నేర్పించాను ధ్యాన కేంద్రంలో మా ఇంటి దగ్గర. మరి వాళ్ళు ఎంత స్థాయికి వచ్చాడంటే మా అమ్మగారు చనిపోయినప్పుడు మొన్న తుఫాను మూమెంట్లో పత్రికారితో మాట్లాడి వరుణదేవుడు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళి తుఫాన్ ఆపినటువంటి గొప్ప మాస్టర్ మిత్రులారు. దానికి సంబంధించి అయ్యప్ప స్వామి గారి దగ్గర పంచాయతీ పెట్టి ఆపడానికి అయ్యప్ప స్వామి గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. మరి మా అమ్మగారి కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మా తమ్ముడు చనిపోయినప్పుడు మా అమ్మగారికి 2 కార్యక్రమం విజయవంతం చేయడంలో మా శిష్యుడి పాత్ర అత్యంత కీలకం. అలాగే ఎంత గొప్ప విశేషం అంటే అతని దగ్గర రూపాయి లేదు. కనీసం శంకుస్థాపన చేసే రోజు 1000 రూపాయలు డబ్బులు కూడా లేవు. మీరు నమ్మినా నమ్మిపోయినా పత్రికారు చెప్పాడు, అరే నీ ఇల్లు కట్టిస్తారా, నేను ధ్యాన శక్తి ఉండే ప్రజలందరికీ అర్థం కావాలని అని చెప్పేసి ఉద్దేశంతో ముహూర్తం పెట్టాడు. పత్రికారు అనే 10 రోజులు శంకుస్థాపన చేయరా అని చెప్పేసి నా దగ్గర బుర్రపోకుండా వచ్చాడు. అనే ఏం చేద్దాం, పత్రికారు ఇల్లు కట్టమంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవని. ఏం పర్లేదురా, నేనున్నాను, మీ ఆవిడకి చెప్పు, ధైర్యంగా సర్పంచ్ గారు కట్టిస్తాడు, నామేం చెప్పరని చెప్పా. మొదలుపెట్టాం. పత్రికారు పెట్టిన ముహూర్తానికి శంకుస్థాపన చేసి ఆ పంతులు గారి డబ్బులు మాత్రం చూసుకున్నాం. మొదలుపెట్టాం కార్యక్రమం. మీరు నమ్మండి మిత్రులారా, నమ్మకండి, అతని దగ్గర డబ్బులు లేవు. పత్రికారు ఉదయం ధ్యానంలో కనిపించి ఫలానా లక్ష్మణరావు గారు డబ్బులు ఇస్తారు, 3 లక్షలు తెచ్చుకోని చెప్తాడు, వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు. ఫలానా శివరాం గారు 1 లక్ష ఇస్తాడని చెప్తాడు, వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు. ఫలానా గురుమూర్తి గారు 50,000 ఇస్తాడని చెప్తాడు, వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడు. అంటే అతని దగ్గర డబ్బులు లేకపోయినా గురువు గారి యొక్క శక్తి, ఆయన ఏం చెప్పాడంటే ధ్యానం యొక్క శక్తి అందరికీ అర్థం కావాలి, దీని యొక్క గొప్పతనం అర్థం కావాలని పత్రికారు 1 లక్షంతో ఇవాళ సుమారు 18 లక్షల రూపాయల ఖర్చుతో పత్రికారు కట్టినటువంటి అద్భుతమైనటువంటి ఆ ఇల్లుకి ఈరోజు శ్రీ శ్రీ సంత సదానంద గిరి గారు మహారాజు గారి చేతుల మీదుగా మరి లక్ష్మణరావు గారు, రాధారావు గారు, మరి మహాయోగుల సమక్షంలో ఆ ఇల్లు కూడా ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఇవాళ కూడా చాలా విశేషం ఉంది. యాక్చువల్లీ ఇవాళ తుఫాన్, నిన్నటి నుంచి వర్షం కొడుతుంది, ఇవాళ కూడా వర్షం పడాలి. పొద్దున పత్రికతో మాట్లాడాడు ధ్యానంలో, గురుగారు వర్షం వస్తుంది మీరు ఆపాలంటే దీనికోసం మళ్ళీ వరుణదేవుడు వాయుదేవుడి దగ్గర తీసుకెళ్లారు. పత్రికారు మా వాడిని తీసుకెళ్ళి ఆపమంటే ఆపడానికి పద్దాక కుదరదు కదా అని వాళ్ళు అడిగారు. చెప్తే ఒకటే చెప్పాడు, ఇది మా కార్యక్రమం కాదు, మీ కార్యక్రమం, భూమి మీద మేము చేస్తున్నాం, మీరు ఆపాల్సిన ధర్మం మీకు ఉందా లేదని అడిగితే ఆ ప్రకృతి ధర్మాన్ని కట్టుబడి వరుణదేవుడు వాయుదేవుడు మన తుఫాను కూడా ఇవాళ పడే వర్షాన్ని కూడా పూర్తిగా ఆపేశారు మిత్రులారా. అది ధ్యాన యొక్క శక్తి. మరి అతను ఎంత స్థాయికి వెళ్ళాడంటే మా గ్రామంలో ఎవరు చనిపోతాడో ముందే చెప్తాడు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో చెప్తాడు, ఎవరెవరికి ఆరోగ్యం బాగాలేదో చెప్తాడు, ఎవరెవరికి రోగాలు తీయాలో చెప్తాడు. ఎన్నో కర్మలు తీసుకున్నాడు ఇతను. ఎంతమంది బాగు చేశాడు మాకు తెలుసు సంగతి, మీకు చెప్పలేకపోవచ్చు, వ్యక్తుల పేర్లు మేము చెప్పలేం. కానీ అతను ఎంత గొప్ప యోగం అంటే మొన్న జరిగిన తుఫాన్లో మనకి యాక్చువల్గా మచిలీపట్నం దగ్గర అంశలదేవి దగ్గర తుఫాన్ తీరం దాటాలి. ఆ రోజు పత్రికారు వరుణదేవుడు వాయుదేవుడు అయ్యప్ప స్వామి కలిసి మా అమ్మగారి కార్యక్రమం తుఫాన్ ఆపినప్పుడు ఒక సంఘటన జరిగింది. పత్రికారు ఇతను ఏం చెప్పాడంటే హంసలదేవి కోడూరు ఎండ పాయింట్లోకి వెళ్ళి ఒక ధ్యానం చేసి అక్కడ నువ్వు వెళ్ళి కొబ్బరికాయ కొట్టరా శివాలయంలో, అక్కడ సుబ్రహ్మణ్య సంగుడు ఉంటుందని చెప్పి వెళ్ళి చెప్పాడు. సర్లే అనుకున్నాడు. ఉదయం 10 గంటలకు ఒకళ్ళు వచ్చారు, కారు ఎక్కించుకుని తీసుకెళ్లారు. మంచి వర్షం, చెట్లు పడిపోయినాయి, కారు వెళ్ళే పరిస్థితి లేదు. అయినా అతను ధ్యానంలో కూర్చొని కారులో అక్కడికి వెళ్ళి దిగాడు. కనీసం టిఫిన్ కూడా చేయలే. అక్కడికి వెళ్ళి దిగిన తర్వాత ధ్యానం చేర్చారు 2 గంటలు. అక్కడ చేసినందుకు కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నైట్ 8-9 అయింది. కనీసం టిఫిన్ లేదు, మంచినీళ్ళు లేవు, ఏమి తాగలే, ఆకలి కూడా లేదు. అతను ఇంటికి వచ్చేసాడు. ఎవరు తీసుకెళ్లారు, ఎవరు తీసుకొచ్చారు అతను తెలియదు వాస్తవంగా. ఎవరో గురుగారు చెప్పాడు, వెళ్ళాడు, వచ్చేసాడు. పొద్దున్నే భూమాత వచ్చిందంట. ఎరా నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా, సునామీ నాపేంత మొగోడు వాను అని చెప్పేసి భూమాత వచ్చి ఇటు మీద కేకలేస్తుందంట మొగోడి మీద. పత్రికారు వచ్చాడంట, నేనే పంపించాను మా శిష్యుడిని, ఇక్కడ జరిగే ప్రకృతి ప్రళయాన్ని ఆపడానికి నేను పంపించానని చెప్పి పత్రికారు చెప్పాడంట. వాస్తవంగా మన సిచ్యువేషన్ ఏంటంటే మిత్రులారా, హంసలదేవి దగ్గర ఆ తుఫాను కనుక తీరం దాటితే ఆ యొక్క అవనిగడ్డ ప్రాంతం కొన్ని లక్షల మంది ఆ సునామీకి ఆ ప్రాంతం అంతా లేచిపోయేదంట మిత్రులారా. ఆ ప్రాంతంలో జరిగే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని, జన నష్టాన్ని పత్రికారు ఇతను పంపించి ధ్యానశక్తి ద్వారా ఆపిన మహాయోగి పత్రికారు మిత్రులారా. అటువంటి వాడు మన గ్రామంలో ఉండటం, అది నా శిష్యుడు ఉండటం నా పూర్వజన్మ సుకృతం. మరి పత్రికారు అతనితో ఎన్నో అద్భుతాలు చేపిస్తూ ఉన్నాడు. ఇవన్నీ చాలా దేవరాశాలు.
ఇంకొక అద్భుతమైన అంటే పత్రిక గారు లైవ్లో 4 సార్లు వచ్చి ఇతనితో పని చేయించాడు. ఈరోజు చనిపోయి పత్రిక గారు 4 సంవత్సరాలు అయింది. పత్రిక గారు లైవ్లో వచ్చి 4 సార్లు ఇతనితో పని చేయించాడు. నేను ఎప్పటికప్పుడు చెబుతున్నా, వచ్చింది పత్రిక గారు అని ఇతను బొరగోకోడు. మనకు చిన్న సంగతి జరిగింది, ఆటో రిపేర్ వచ్చింది. ఆ డీజిల్కి ఏదో దొరక ఆ మోటార్ మెకానిక్ దగ్గరికి వెళ్తున్నాడు, డబ్బులు లేవు, 300 రూపాయలు. ఏం చేయాలని బొరగోకుండా ఒక పెద్ద ఆయన వచ్చి, అరే 300 ఇస్తున్నాను నీకు, 200 అక్కడ షాపులో ఇచ్చి 100 రూపాయలు మెకానిక్ ఇచ్చేయని చెప్పేసి వెళ్ళిపోయాడంట. తెల్లారి నాకు వచ్చి చెప్తున్నాడు, అన్నయ్య ఎవరో ఒల్లూరుపాలెం పూర్ణ గారు అంట అన్నయ్య, ఆయన వచ్చాడు నాకు 300 ఇచ్చాడు అన్నాడు. ఒల్లూరుపాలెం పూర్ణ గారు నువ్వెవరు తెలుసురా అన్న. నిజమైన పైకి చూశాడు, వచ్చింది పత్రిక రప్పించోడా, ఆయనే నీకు ఎవరు తెలుసు 300 అని నువ్వు అడిగాడా అన్న. అడగలేదు అన్నాడు. మరి ఆయనకి అంటే తెలుసు 300 అని, నిజమేనా అన్నయ్య అన్నాడు. కాబట్టి పొద్దున్నే పత్రిక గారిని అడగరా అని చెప్పే ధ్యానం అడిగాడు. మరి నేను కాక ఎవడు వస్తాడరా నీకు, నీ మంచి చెడు చూసేది నేనైతే అని చెప్పి పత్రిక గారు నేనే వచ్చానని చెప్పేసి చెప్పాడు మిత్రులారా. కాబట్టి ఇంకా చాలా దేవరాశులని పత్రిక గారు చెప్పొద్దు అన్నాడు కాబట్టి చెప్పట్లేదు. తన యొక్క గొప్పతనం మామూలు యోగి కాదు, మహాయోగి. గత జన్మలో ఒంటికాల మీద నిలబడి సంవత్సరాల తరబడి ధ్యానం చేశాడంట. అతని స్థాయి గత జన్మ కూడా చూసుకున్నాడు, పత్రిక గారు చూపించాడు. రోజు ధ్యానంలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్ని లోకాల్లో సకల దేవతలను తీసుకొచ్చి మనకు చూపిస్తున్నాడు. మన పిరమిడ్ ధ్యాన కేంద్రం కట్టినప్పుడు శివుడు, విష్ణువు, బ్రహ్మ ముగ్గురు వెళ్తున్నారంట పైనుంచి. ఈ ధ్యాన కేంద్రం ఆకర్షణ చేసి భూమి మీద దిగారంట. ఏంటి పిరమిడ్ అని చెప్తే పత్రిక గారిని పిలిపిస్తే ఎవరు కట్టించారంటే మా శిష్యుడు శంకర్ కట్టించాడంట. చాలా బాగుందని శివుడు వెంటనే మా పార్వతి తీసుకొస్తాం, చాలా బాగా నచ్చిందని చెప్పేసి పార్వతీదేవిని తీసుకొచ్చి ఆ ధ్యాన కేంద్రం చూపించారు మిత్రులారా. ఎంతోమంది ఋషులు, మహాయోగులు రోజు పత్రిక తీసుకొచ్చి ఆ పిరమిడ్లో కూర్చోబెట్టి ధ్యానం చేపిస్తున్నారు. ఈ గ్రామం మొత్తం పాడి పంటలతో ఆరోగ్యంగా, ఆనందంగా అందరూ కూడా సుఖశాంతంతో ఉండడం కోసం ఆ మహాగురువులందరూ కూడా వచ్చి ఆ ధ్యాన కేంద్రంలో దివ్యశక్తిని పంపిస్తున్నారు. దీని శక్తి 3 కిలోమీటర్ల పరిధిలో వ్యాపిస్తుందని పత్రిక గారు ఇతను పంపించి చూపించి ఆ నిదర్శనం కూడా చెప్పడం జరిగింది మిత్రులారా. అటువంటి మహాయోగి అయినటువంటి మా శిష్యుని సన్మానం చేసుకోవడం చాలా భాగ్యంగా భావిస్తూ మరి స్వామీజీ గారి చేతుల మీదుగా, పెద్దలందరి చేతుల మీదుగా మరి గుమ్మడి రాఘవయ్య, చిన్ని గారు, మణి గారు, మల్లేశ్వర గారు రెండమ్మా వాళ్ళిద్దరు కూడా చిరు సత్కారం చేయడం జరుగుతుంది. చిన్ని దంపతులు ఇద్దరు కోసం చిరు సన్మానం చేద్దాం. ఇక్కడున్న ప్రముఖులందరితో. మనిషి లాజికల్ మైండ్ వాడడం ఎంత తగ్గిస్తాడో, అనవసరమైన ఆలోచనలు లేకుండా ఎంత అంతర్ముఖం అవుతారో అంత ఉన్నతంగా ఆత్మపరంగా ఎదుగుతారనడానికి చిన్ని నిదర్శనం. అందుకే పత్రిసారి ఎన్నుకున్నారు అని చెప్పడం జరిగింది. ఈ దంపతులు ఇద్దరు కోసం గట్టి క్లాప్స్ కొడదాం. పిల్లలిద్దరు కూడా రావాలి. ఓకే ఫ్రెండ్స్, మరి శంకర్ గారు చిన్ని గురించి అంతా మాట్లాడేశారు. మరి ఇంత అద్భుతమైన బుద్ధ పిరమిడ్ నిర్మించిన ఈరోజు కార్యక్రమానికి ముఖ్య కారకులైన మన శంకర్ గారి మాటలు శ్రీ వీరపనేని శివరాం ప్రసాద్ గారు, అధ్యక్షులు, తోట్లవల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ, మరి ఆయన యొక్క అమూల్యమైన సందేశం విందాం. ఒకసారి గట్టిగా హర్షధ్వానం తెలియజేస్తూ ఈ రోజున ఉగాది పర్వదినాన బొడ్డపాడు గ్రామానికి ఇచ్చేసినటువంటి యోగి మహారాజ్ గారికి, అదేవిధంగా ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇక్కడ ఈ గ్రామానికి మంచి జరగాలన్న ఉద్దేశంతో పిరమిడ్ నిర్మించినటువంటి మిత్రుడు, ఈ గ్రామ సర్పంచ్ మూడే శివశంకర్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిత్రుడు వీరం వెంకట గురుమూర్తి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసేటువంటి అందరూ కూడా దైవజ్ఞులు, యోగులు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్న శంకర్ గారిని, ఆయనకి మద్దతుగా ఈ గ్రామ ప్రజల్ని అభినందిస్తూ ఒక శంకర్ గారు మాట్లాడుతూ ఒక 5 నిమిషాలు మమ్మల్ని ఇంకో ప్రపంచంలో తీసుకెళ్ళి మమ్మల్ని కూడా ధ్యానంలో తీసుకెళ్ళి అనుమానం వస్తుంది. ఉదయం అంటున్నారు, వరుణుడు అంటున్నాడు, ఒక యమున్నే చెప్పలా మరి. కాబట్టి శంకర్ గారు చెప్పేది ఏంటంటే, ఇవన్నీ తెలుసు కాబట్టి భవిష్యత్తులో కూడా
ఎలక్షన్లో పోటీ చేయాలో వద్దో కూడా చెప్పరా బాబు, పైకి వెళ్ళి చూసి అనవసరంగా పట్టుకోవడం ఎందుకు. తెలియజేసుకుంటూ ఏదేమైనా మంచి మనసుతో నిండు మనసుతో అందరూ బాగుండాలని, బాగుండే వాళ్ళలో ఒకటిగా ఉండాలని చెప్పి కలిసే శంకర్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శివరాం గారు. ఎముడితో పాటలాడి ఎన్నో ప్రాణాలు కాపాడాడు. అది కూడా చాలా సబ్జెక్ట్ ఉంది, చెప్తే గంట పట్టుద్ది కాబట్టి బ్రీఫ్ చేసి చెబుతున్నా. మొన్నే మధ్య లేటెస్ట్ మా తులసిం గారు ఎక్కడ ఉంది? తులసిం గారు ఉన్నారా? రండమ్మా. ఆవిడ స్వయం అనుభవం చెబుతున్నా. ఒకరోజు ఇలాగే కూర్చొని మా ఇంటికాడ ధ్యానం చేయడానికి వచ్చాడు చిన్ని. కూర్చోరా ధ్యానం అన్న. కూర్చున్నాడు. వెంటనే యమధర్మరాజు దొన్నపోత వచ్చిందంట, వీడి మీద స్పీడ్గా వస్తుంది. వెంటనే పత్రికారు వచ్చాడు. పత్రికారు వచ్చి ఆపుతుంటే ఆగట్లేదంట. యమధర్మరాజు వచ్చాడు, పత్రికారు ఆపుతున్నాడు ఆ దొన్నపోతుని అని చెప్పేసి. యమధర్మరాజు వస్తే శివుడు వచ్చాడంట, లాగా ఒక గుద్దు గుద్దాడు. వెనకెళ్ళిపోయాడు యమధర్మరాజు. ఏంటి ఆ పరిస్థితి ఏంటంటే, ఎవరు ఆయుష్ను కాపాడాడరా బాబు అని చెప్పి అనుకున్నాం మేమందరం. మా సుభాష్ని గారు, పరశురాం గారు, మా వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి అనుకున్నాం. ఆ రోజు మా ఇంటి మీద ధ్యాన కేంద్రంలో మన ధ్యానం పెట్టించాం. ధ్యానం అయిపోయింది. అయిపోయిన తర్వాత తులసిం గారు మా సాంబయ్య తీసుకుని వెళ్తున్నాడు. ఈ పొద్దుటూరు వంతుని దాటిన తర్వాత యాక్షన్, ఇలా ఇద్దరికి యాక్షన్ అయింది. బండి మీద పడిపోయారు. ఈవిడ అనుకుందని చచ్చిపోయానని చెప్పేసి ఆవిడ చిన్న దెబ్బలు తల్లిని చచ్చిపోయానని భయం వేసిందంట. రాత్రి 11:30 ఫోన్ చేసింది మా చిన్నికి. నువ్వు చెప్పావు ఎవరో ఆయుష్ కాపాడని నేనే అనుకున్నా, నాకు అర్థమైంది. పత్రికారు దైవం నేను కాపాడబడ్డాను, లేకపోతే నేను చచ్చిపోయాను అనుకున్నాను అని చెప్పేసి చెప్పిందంట. పొద్దునే పత్రికారు వచ్చి చెప్పాడంట, ఆవిడికి నేను ఆయుష్ను పోసాను, యాక్చువల్గా ఆవిడ చనిపోవాలి, చనిపోయిన పరిస్థితి నేను ఆయుష్ పోసాను పత్రికారు వచ్చి చెప్పాడు. మిత్రులారా, మరి ఈ స్థాయి అంటే మీకు అర్థమైందా? మా శిష్యుడి స్థాయి. శివరాం గారు అంటే యమధర్మరాజు గారు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ మా పత్రికారు మా ధ్యానం కంట్రోల్లో ఉంటారు కాబట్టి, ప్రకృతికి సహకరించే మనుషులు కాబట్టి ప్రకృతి ఎప్పుడు మాకు సహకరిస్తుంది. నా దగ్గర డబ్బులు లేవు. ఇవాళ 7 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈ కార్యక్రమం. 4 లక్షల పిరమిడ్ అయింది, 3 లక్షలు మరి అన్నదానానికి అవుతుంది. నా దగ్గర 100 రూపాయలు లేవు. ఎలా జరుగుతుందంటే ఇలాంటి మహానుభావులందరూ సహకరించి, అందరూ ప్రజలందరూ సహకరించబట్టి ఇది జరుగుతుంది. విశ్వ కళ్యాణం కోసం ఏదో నన్ను ఒక భాగంగా ఆ గురువు గారు పత్రికారు ఎంచుకున్నాడు కాబట్టి దాంట్లో నాకు భాగ్యం కల్పించినందుకు పత్రిజీ గారికి ఆ జన్మంతా నేను రుణపడి ఉంటానని చెప్పేసి మనవి చేసుకుంటూ పేరు పేరు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈ అన్నదాన కార్యక్రమం లాభాపేక్ష లేకుండా చాలా అద్భుతంగా, చాలా లీస్ట్ రేట్కి, యాక్చువల్గా ఎవరైనా డబ్బుల కోసం ఆలోచిస్తూ ఉంటారు. మా నవీన్ గారు, మా శరణం కాశీ గారు సహకారంతో నవీన్ గారు చాలా లీస్ట్ రేట్కి చాలా అద్భుతమైనటువంటి మంచి కార్యక్రమం. మీకు నాకు లాభం వద్దు, మంచి కార్యక్రమంకి సాయం చేసే భాగ్యం నాకు వస్తే చాలని చెప్పేసి నవీన్ గారు క్యాటరింగ్ చేసి అద్భుతంగా మనకు అన్నదానం సహకరించేటటువంటి నవీన్ గారికి మన సన్మానం చేయడం జరుగుతుంది స్వామీజీ గారి చేతుల మీదుగా. ఒక కుర్చీ సెంటర్లో గంధం పట్టు సన్మానం అనగానే సెటప్ అంతా ఉండాలి. ఒక స్పేర్ కుర్చీ పెట్టుకోండి, కుర్చీ పెట్టుకోండి. గట్టిగా చెప్పలు కొడదాం. కాశీ గారిదా గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం నవీన్ గారికి. మరి మా అమ్మగారి కార్యక్రమం కూడా ఆయనే భోజనాలు క్యాటరింగ్ చేయడం జరిగింది. ఈరోజు కార్యక్రమం కూడా ఆయనే క్యాటరింగ్ ఇవ్వడం జరిగింది. అతి తక్కువ ఖర్చుతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా. తీసుకో వెనకాలండి. గట్టిగా గట్టిగా చెప్పలు కొడతాం నవీన్ గారికి. థ్యాంక్ యూ నవీన్ గారు. అట్లాగే పిరమిడ్ నిర్మాణ కర్తలైనటువంటి వెంకటేష్ గారు, నాగబాబు గారు అపూర్వ సోదరులు, వాళ్ళిద్దరిని కూడా ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. వాళ్ళిద్దరు కూడా చిరు సన్మానం చేయడం జరుగుతుంది. నాగబాబు గారు, వెంకటేష్ గారు దాదాపు 650 పిరమిడ్లు కట్టారండి. గట్టిగా గట్టిగా చెప్పలు కొడదాం. ఈ పిరమిడ్ కట్టింది వాళ్ళే. మన అరుణాచలేశ్వర పిరమిడ్, కాశీ గారి ఇంటి మీద పిరమిడ్ కట్టింది వాళ్ళే. మా ఇంటి మీద పిరమిడ్ కట్టింది వాళ్ళే. మరి జాతుల పెదనాశ్వర గారి ఇంటి మీద పిరమిడ్ కట్టింది వాళ్ళే. ఇటువంటి పిరమిడ్లు కోట్ల రూపాయల ఖర్చు దగ్గర నుంచి లక్షల దగ్గర నుంచి కోట్ల వరకు ఎన్నో గొప్ప పిరమిడ్లు కట్టారు. మరి ప్రపంచవ్యాప్తంగా గొప్ప శక్తి క్షేత్రాలను అందిస్తున్నటువంటి వెంకటేష్ గారికి, నాగబాబు గారికి స్వామీజీ గారి చేతుల మీద సత్కారం.
బట్టలు ఉన్నాయి కొడుకు, కవర్లో పెట్టి అట్టు కాదు, కవర్లో పెట్టచ్చు బట్టలు. గట్టిగా చప్పలు కొడదాం మిత్రులారా. టకటక అయిపోరా ఆ కవర్ వచ్చి. వారికి బట్టలు కూడా పెట్టడం జరుగుతుంది. గట్టిగా చప్పలు కొడదాం మిత్రులారా. నాగబాబు గారికి, వెంకటేష్ గారికి. మరి వాళ్ళు కూడా లాభాపేక్ష ఆశించకుండా మినిమం ఖర్చులతో ఎప్పుడు పిరమిడ్లు వచ్చినా మరి ఎటువంటి ఫలితం ఆశించకుండా ఈ విశ్వ కళ్యాణ కర్తలైనటువంటి విశ్వకర్మలు అనాలి వీళ్ళిద్దరిని. చిన్న వయసులోనే 650 పిరమిడ్లు కట్టండి, పూర్వజన్మ సుకృతం ఉండాలి. గట్టిగా చప్పలు కొడదాం మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మన బ్రహ్మర్షి జక్కరాఘవరావు గారు, సంత్ సదానంద గిరి గారు మాట్లాడబోయే ముందు మన కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు మన వీరకి గురుమూర్తి గారి సందేశం తీసుకుందాము. ఒకసారి గట్టి హర్షోత్తరాలు తెలియజేద్దాము. ఈరోజు మీరు మన దగ్గరకు రావడం మన మహద్భాగ్యం. అందరికీ నమస్కారం. ఈరోజు తోటవల్లూరు మండలం బొడ్డపాడు గ్రామంలో, అది కూడా ఉగాది పర్వదినం సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరికీ కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. ఈరోజు 2 పిరమిడ్ ధ్యాన కేంద్రాలను ప్రారంభించుకున్నారు. దాన్ని కూడా మా గౌరవ శాసనసభ్యులు, మా సోదరులు వర్ల కుమార్ రాజా గారి చేతుల మీదుగా చేసుకోవటం నిజంగా చాలా ఆనందం, సంతోషం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు కృష్ణ గారు, ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఇక్కడ సభాధ్యక్షులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈనాటి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా సోదరులు మండల పార్టీ అధ్యక్షులు వీరపనేని శివరాం గారు, అదేవిధంగా 112 సంవత్సరాల వయసులో కూడా మరి ఒక మహాయోగిలా ఎంతో ఉత్సాహంగా అందరికీ స్ఫూర్తిని నింపుతున్నటువంటి సంత్ సదానంద స్వామీజీ గారికి, అదేవిధంగా మరి నాకు ముందు ఇంతకుముందే మాట్లాడారు వెలగపూడి లక్ష్మణరావు గారు. వెలగపూడి లక్ష్మణ దత్ గారు అంటే ఈ ప్రాంతంలో మరి చెరుకు ఫ్యాక్టరీని స్థాపించి ఈ ప్రాంత రైతాంగానికి, మరి ఈ ప్రాంతంలో కార్మికులు, కర్షకులకి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి మహానుభావుడు. ఆ పేరు మీకు ఉంటాం, మీ అదృష్టం, లేకపోతే పూర్వజన్మలో ఇక్కడే పుట్టి మళ్ళీ అక్కడ గుంటూరు వెళ్ళారో తెలియదు. చాలా చక్కగా మాట్లాడారు. ఆకున్నారు. ఓకే. అదేవిధంగా రాఘవరావు గారు, స్వర్ణలత గారు, రాజకుమారి గారు, గాంధీ గారు, ఇంకా ఇతర పెద్దలు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. పత్రిజీ గారు అన్ని కులాలని, అన్ని మతాలని, అందరినీ కూడా ఒక చోటకు వచ్చి మానవ కళ్యాణం కోసం మీరందరూ కూడా మీ ఆరోగ్యంతో పాటు సమాజ స్థాపన కోసం ఈ యొక్క ధ్యానం చేయండి అని చెప్తా ఉన్నారు. మాకేమనిపిస్తుంది అంటే బయట ఏంటిది ఈ గొడవ ఏంటి అనుకుంటాం. ఏదన్నా మాకేమైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్లో ఎన్ని రోజులైనా ఉంటాం, కానీ ఇక్కడికి మాత్రం మేము 1 గంట కూడా రాలేం. ఇది మానవ నైజం. ఎందుకంటే లక్ష్మణరావు గారు చెప్పారు, 50 సంవత్సరాల పూర్వం మంచి ఆహారం తీసుకున్నాం, ఎవరికి కూడా టెన్షన్ లేవు, ఎవరికి కూడా ఎలాంటి ఆందోళన లేవు. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఎవరు ఎందుకోసం పరిగెత్తున్నారో కూడా ఎవరికి కూడా తెలవట్లా.
నాకు ఈ మధ్యన కొత్తగా పదవి ఇచ్చినప్పుడు 15 రోజులు పొద్దున్న వెళ్ళి రాత్రి 12కి వస్తున్నా. నాకు నా బాడీ చెబుతుంది ఇది కరెక్ట్ కాదు, నువ్వు నీకేదో జరిగిద్ది చూసుకో అంటుంది. కానీ నేను ఇంటర్లా 15 రోజుల తర్వాత 16 రోజులు జ్వరం వచ్చి పడుకున్నా 2 రోజులు. ఆ 2 రోజుల తర్వాత కూడా మళ్ళీ కంట్రోల్ అవడానికి నాకు 15 రోజులు పట్టింది. నేను అప్పుడు అనుకున్నా నాకు కూడా వయసు వచ్చింది, మనం కూడా ఒక పద్ధతి నిబద్ధత ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా చేయాలనుకున్నాం. ఎందుకంటే నేను మా తోటలవల్లూరు సొసైటీ ప్రెసిడెంట్ ఉండగా, పిఎస్సిఎస్ అధ్యక్షుడు ఉండగా మా గ్రామంలో యోగా నేర్పాను. అనుకోకుండా నేను ప్రతిరోజు కూడా ఒక 1 అవర్ ఏ టైం అయినా కూడా ఎప్పుడు లేచినా యోగా అనేది నేను కూడా ఖచ్చితంగా చేస్తా. పైపెచ్చు మా మిత్రుడు శంకర్ గారికి నాకు ఎప్పుడో చాలా సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆయన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా శాకాహారి. మొదట్లో మాకు పరిచయం ఉన్నప్పుడు గుడ్డు తినేవాడు, తర్వాత అది కూడా మానేసాడు. సరే కాలక్రమేణా మేము కూడా మా శంకరో మేమో లేకపోతే మేము అనుకున్నామో తెలియదు, మొత్తానికి ఇందాక మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పూర్తిగా అవ్వలేదు, కానీ మేము కూడా కొన్ని శాశ్వతంగా మానుకున్నాం. కొన్ని అప్పుడప్పుడు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టే మీకు ఆత్మశాంతి ఉండదు మీరు తినపోతే అంటాడు ఎవడో, ఏం చేయాలో తెలవదు. ఇట్లా ముఖ్యంగా మన చేతుల్లో ఉన్న మన ఆరోగ్యాన్ని మనం వదులుకుని మన గ్రామంలో ఉన్న పిరమిడ్ దగ్గరికి వెళ్ళడానికి మనకు కుదరక 15 రోజులైనా బెజవాడ ఆసుపత్రిలో ఉంటాం వెళ్ళి ప్రశాంతంగా. ఏంటంటే శంకర్ కట్టాడులే వెళ్దాంలే. ఏంటంట ప్రతి మనిషి కూడా ఎవరైనా సరే కొంత ఇది వచ్చినాక ఎవరైనా కనెక్ట్ అవుతారు, తప్పదు. ఎందుకంటే 112 సంవత్సరాల వయసులో సదానంద స్వామి గారు ఎంత యాక్టివ్గా ఉన్నారు. 111 ఒకటి పెంచాను 111. మరి ఆయన అంత ఉన్నారంటే మరి ఆ ధ్యానం చేయటం వల్లే ఆ విధంగా జరిగింది. ముఖ్యంగా ఇవాళ చాలా సంతోషం. 26 జిల్లాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, 688 మండలాలు ఉన్నాయి, 13,324 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మొట్టమొదటిగా ధ్యాన పిరమిడ్ కేంద్రం కట్టిన ఏకైక పంచాయతీ ఆంధ్రప్రదేశ్లో బోటపాడు పంచాయతీ. మా తమ్ముడు శంకరు, మరి అది ప్రారంభించినటువంటి కుమారరాజా గారు, ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా ధన్యజీవులు. ఎందుకంటే కావాలి. ఈ రోజున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ గారు ధ్యానం చేస్తూ ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరం కూడా ధ్యానం చేయాలి, మన కోసం, మన ఆరోగ్యం కోసం, మన సమాజం కోసం. అందరూ బాగుండాలనుకున్నప్పుడు భగవంతుడు మనల్ని కూడా బాగుండాలనుకుంటారు. కానీ మనమే బాగుండాలనుకున్నప్పుడు జరిగే పని కాదు, అది ప్రకృతి విరుద్ధమైన మాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ భూమి మీదకి వచ్చినటువంటి భగవంతుడు పంపినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమం పూర్తి చేసుకెళ్ళటానికి మాత్రమే మనం ఇక్కడికి వస్తాం. అంతేగాని మనం ఇక్కడ ఏదో చేస్తామనేది నేను ఎప్పుడు కూడా అది నమ్ముతాను. ఎందుకంటే మన పని మనం చేస్తూ ఉంటే భగవంతుడు చేయాల్సింది భగవంతుడు చేస్తాడు. అంతేగాని మనం ఎంత ఆరాటపడినా, ఎంత పోరాడినా, ఎంత ముందుకు అడిగేసినా జరిగేది ఏం ఉండదు. భగవంతుడు ఆజ్ఞ లేకుండా, ఆ పరమశివుడి ఆజ్ఞ లేకుండా కనీసం మనం ఒక్క అడుగు కూడా ముందేయలేమనేది నా ప్రగాఢమైన నమ్మకం. మరి ఈ రోజున చాలా సంతోషం. పత్రిజీ గారి యొక్క ఆశయాల్ని మనందరం కూడా ముందుకు తీసుకెళ్దాం. భవిష్యత్తులో మేము కూడా ఖచ్చితంగా, ఎందుకంటే శంకర్ చేసే ప్రతి కార్యక్రమంలో మేము సపోర్ట్ చేస్తాం. ఇది ఒక మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం. నిజంగా ఇది ఈ పండగ రోజున ఇంత మంచి కార్యక్రమం పాల్గొనటం నిజంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. మిమ్మల్ని అందరూ చూడటం కూడా మాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున మరి ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఒక్క విషయం చూద్దామని మర్చిపోయాను. ముఖ్యంగా ఎంత దురదృష్టకరం అంటే ఇందాక లక్ష్మణరావు గారు చెప్పారు, ఇవాళ మనం తినేటువంటి ఆహారం మొత్తం కూడా విషం. కనీసం ఏదన్నా చెట్టు నుంచి వచ్చే పండు తిందామంటే కూడా ఎక్కడ కూడా ఒక పండు కూడా మంచిది కనపట్ల. నేను ఎప్పుడు అనుకుంటా ఉంటా, మా ప్రాంతంలో మేము అరటికాయలు పండిస్తాం, కానీ అది మా దగ్గరికి వచ్చేపాటికి కెమికల్ కొట్టి వస్తుంది. ఎందుకంటే మనిషి పరిగెడతా ఉన్నాడు, పండేయడానికి 1 రోజులు పట్టిద్ది, కానీ ఒక్క రోజులోనే కెమికల్ కొడితే 2వ రోజు పండిపోతుంది. కానీ ఎంతమంది ఆరోగ్యం పోతుంది చూడండి. నేను అదే అనుకుంటున్నా, అసలు ఈ అవేర్నెస్ ఎట్లా తేవాలి, ఎవరు తేవాలి, ఇట్లయితే అసలు పరిస్థితి ఏంటి? మేము తాడేపల్లి వెళ్తూ ఉంటాం ఆఫీస్కి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆకుకూర ఉంటుందో అసలు 10 రోజుల్లో ఆకుకూర పెరిగిపోతూ ఉంది. అంటే మందు కొడుతుంటే లేచిపోతూ ఉంది. అరటికాయ అంతే
పెద్దదవటానికి మందు కొట్టేస్తూ ఉంది. అట్లా ప్రతిదీ కూడా మరి ఇవాళ మనం విషంతో తింటా ఉన్నాం. ఈ మధ్యన ఎవరికో క్యాన్సర్ అయి వస్తే వెళ్తే డాక్టర్ గారు చదువుతున్నాడు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం క్యాన్సర్ బెల్ట్ అన్నాడు. ఏంటండి అన్నాం. ఈ 3 జిల్లాల్లో కొట్టినంత పురుగు మందు ప్రపంచంలో ఎవరూ కూడా కొడతలేదు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎక్కువ క్యాన్సర్ రావటానికి ఎక్కువ మందికి వస్తుంది. ఇది ఒక సర్వేలో కూడా తేలిందని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. కనీసం మనకు అంత బోళ్ళంత స్థలం ఉంటుంది పెరట్లో, కనీసం ఇత్తనాలు తెచ్చి జల్లుకుంటాక మనకు కుదరదు. మరి ఎందుకంటే చెబుతున్నట్టే లక్ష్మణరావు గారు అన్న మాటలు గుర్తొచ్చి నేను చెబుతున్నాను. మరి ఆ పరిస్థితి నుంచి మనం బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి పత్రిజీ గారు లాంటి ఈ సంస్థలే పునాది వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా సమాజాన్ని ఇంకా మనం అవేర్నెస్ చేయాల్సినటువంటి, చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం నన్ను ఆహ్వానించి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ గురుమూర్తి గారు. ఎందుకంటే నాకు రాజకీయ గురుమూర్తి గారు, ఆయన ఇన్స్పిరేషన్తో రాజకీయాల్లోకి వచ్చా. 30 సంవత్సరాల నుంచి ఆయనతో పాటు ఎన్నైనా అవినాభావ సంబంధం. ఆయన పేరే గురుమూర్తి. ఆ గురువు యొక్క ఆశీర్వాదంతో ఆ మూర్తి. కాబట్టి ఆయన చాలా అద్భుతమైనటువంటి సేవాభావంతో మాకు మొదటి నుంచి నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా, ఆయన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కొన్ని వందల సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఆస్తులు అమ్మేసినా, అప్పులు పాలైనా కొన్ని వందల మందికి ఆ సేవా కార్యక్రమం చేసాం. ఆ సేవే భగవంతుడు చేరుకునే సన్నిధి. కాబట్టి ఈ స్థాయిలో ఉన్నామంటే అది గురువుగారి ఆశీర్వాదం. అది మా గురుమూర్తి అనే ఆయన స్ఫూర్తితో నేను ఈ స్థాయిలో ఉండటం కారణం. మరి ముఖ్యంగా ఇటీవల ఆయన రాష్ట్ర గౌడ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. తర్వాత కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అయ్యారు. మొన్న శంకుస్థాపనకి వెళ్ళాం నేను, మా చిన్ని, అక్కడ జిల్లా పార్టీ ఆఫీస్ కట్టకి వెళితే ఆ కార్యక్రమంకి వెళ్ళిన తర్వాత చక్క మా చిన్నిని ధ్యానంలో కూర్చోబెట్టాం. చిన్ని చూడు ఏం జరుగుతుందని. పత్రి గారు వచ్చాడు, వెంకటేశ్వర స్వామి వచ్చాడు, లక్ష్మీదేవి వచ్చి కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుద్ది, ఆ ఫండ్స్ అన్ని మేము చూసుకుంటామని చెప్పేసి లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి ఆశీర్వదించారు. అంటే ధ్యానం యొక్క శక్తి ఎప్పుడూ అలా మంచి జరుగుతుంటుంది. అట్లా గురుమూర్తి అనే ప్రమాణ స్వీకారం నిమ్మకూరులో పెట్టినప్పుడు అన్నయ్య చెప్పా, అన్నయ్య నువ్వు మా పిరమిడ్ దగ్గర ధ్యానం చేసి ధ్యానం దగ్గర స్టార్ట్ చేద్దామని చెప్పా. ఆయన అంత బిజీ షెడ్యూల్లో 4 గంటలకి ప్రోగ్రాం అక్కడ భారీ ర్యాలీ పెట్టి మరి జిల్లా అంతా ర్యాలీ పెడితే బడ్డపాడు వచ్చాడు. ఒక 5 నిమిషాలు నేను మా చిన్ని మా పిరమిడ్ ధ్యానం కూర్చోబెట్టి అక్కడి నుంచి స్టార్ట్ చేసి పంపించాం. అక్కడికి వెళ్తే అంగరంగ వైభవంగా ఆయన ప్రమాణ స్వీకారం జరిగింది. దానికి ఆ ధ్యాన యొక్క శక్తి, పత్రిక గారి ఆశీర్వాదం, ఆ గురువులందరూ ఆశీర్వాదం లభించింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా ధ్యాన యొక్క శక్తిని తెలుసుకుని దాన్ని ఆచరించి మంచి రూట్లో వెళ్ళాల్సింది మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి గురుమూర్తి గారు ఇలాగా శంకర్ గారు వెన్నంటూ ఉంటే ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు సార్. మీరు ఆయనకి వెనకుండి ఆయన్ని ముందుకు పంపిస్తే ఇంకా అద్భుతంగా విజృంభిస్తారు అనుకుంటున్నాము. ఒకసారి ఆయన సపోర్ట్ కోసం గట్టి క్లాప్స్ కొడదాం. ఓకే ఫ్రెండ్స్, మరి